Hi, welcome to RKHC. I am Pallavi, a member of RKHC team. Today we are going to discuss some topics related to NORCET PROMETRIC examinations. Let's go today our class into OBG class. ఎస్ సో ఫీటల్ హార్ట్ రేట్ ప్యాటర్న్ లో మనకి ఫీటల్ బ్రెడికార్డియా అనేది వన్ అబ్నార్మాలిటీ. డిక్రీస్డ్ ఫీటల్ హార్ట్ రేట్ లెస్ దెన్ 110 బీట్స్ పర్ మినిట్ ఫర్ 10 మినిట్స్ ఆర్ లాంగర్. అంటే మన ఫీటల్ హార్ట్ రేట్ ఒక 10 మినిట్స్ వరకు మనం అసెస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ 10 మినిట్స్ మొత్తానికి కూడా 110 ఆర్ లెస్ దెన్ 120 బీట్స్ పర్ మినిట్ చూయించింది ఫర్ 10 మినిట్స్ ఆర్ మోర్ దెన్ 10 మినిట్స్, దాన్ని మన ఫీటల్ బ్రెడికార్డియా అంటాం. ఓకే, సో ఈ ఫీటల్ బ్రెడికార్డియా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఫీటల్ హైపోక్సియా అంటే ఫీటల్ రెస్పిరేషన్ తీసుకోవడంలో ఫీలింగ్ డిఫికల్టీ అని మనం దాన్ని అసెస్ చేయాలి. లేదా సో డ్యూ టు ప్లెసెంటల్ ఇన్సఫిషియన్సీ, ప్లెసెంటా అనేది బ్లడ్ ఫ్లో సరిగ్గా చేయట్లేదు ఫీటల్కి, కాబట్టి ఆక్సిజన్ అనేది ఫీటస్కి సరిగ్గా అందక ఈ ఫీటల్ హార్ట్ రేట్ అనేది తగ్గిపోతుంది అండ్ హైపోక్సియాలోకి వెళ్ళిపోతుంది ఫీటస్ అనేది మనం అసెస్ చేస్తాం. ఓకే, మెయిన్లీ దేనివల్ల అంటే ఫీటల్ ఇన్సఫిషియన్సీ, ఎప్పుడైతే ఫీటస్ బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా చేయకపోతే ఈ కండిషన్ అనేది మనం చూస్తాం. సో అండ్ నెక్స్ట్ అబ్నార్మాలిటీ ఏంటి అంటే ఫీటల్ టెకీకార్డియా మీన్స్ ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్. ఎస్, సో మీరు లైక్ ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ డిక్రీజ్డ్ హార్ట్ రేట్ అని కాకుండా రేంజ్ కూడా చెప్పాలి. సో ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ మోర్ దెన్ 160 బీట్స్ పర్ మినిట్, ఓకే, ఫర్ లాంగర్ దాన్ 10 మినిట్స్ ఆర్ స్టిల్ లాంగర్ దాన్ 10 మినిట్స్. 10 మినిట్స్ అయినా కావచ్చు, లాంగర్ దెన్ 10 మినిట్స్లో ఫీటల్ హార్ట్ రేట్ గ్రేటర్ దెన్ 160 బీట్స్ పర్ మినిట్ ఉంటే దాన్ని మనం ఫీటల్ టెకీకార్డియా అంటాము. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సైన్ ఫర్ ద ఫీటల్ హైపోక్సియా. ఓకే, ఫీటల్ హైపోక్సియా. సో ఇది ఎందుకు వస్తుందంటే డ్యూ టు సమ్ మెటర్నల్ ఇన్ఫెక్షన్ ఆర్ లేదా ఫీటస్కి అనీమియా అంటే ఆర్బీసీ సరిగ్గా ఆర్బీసీ ఉంటేనే కదా బ్లడ్ ఆక్సిజన్ సర్క్యులేషన్ అనేది జరిగేది. సో మదర్కి ఇన్ఫెక్షన్ ఉన్న, ఫీటల్ అనీమియా ఉన్న, లేదా సమ్ టోకోలైటిక్ డ్రగ్స్ వల్ల కూడా ఈ ఫీటల్ ట్రెకీకార్డియా అనేది మనం చూస్తాం ఫీటస్లో. అండ్ సో ఈ ఫీటల్ టెకీకార్డియా, ఫీటల్ బ్రెడికార్డియా ఇలా అబ్నార్మల్ ప్యాటర్న్స్ చూసినప్పుడు వాట్ ఈజ్ అవర్ నర్సింగ్ కేర్? ఓకే, చేంజ్ ద పొజిషన్ అండ్ ప్లేస్ ద క్లయింట్ ఇన్ ద లాటరల్ పొజిషన్. ఎస్, సో మదర్ని లాటరల్ పొజిషన్లో పడుకోబెట్టాలి. అందువల్ల సో మదర్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మదర్ నుంచి ప్లెసెంటా నుంచి ఫీటస్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ ఫ్లో జరిగి ఈ ఫీటల్ అబ్నార్మాలిటీస్, హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ అనేది రాదు. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ డిక్రీజ్ ఆఫ్ మెటర్నల్ టెంపరేచర్. సో మెటర్నల్ టెంపరేచర్ కూడా ఏమన్నా ఇన్ కేస్ మదర్కి ఫీవర్ అలా ఏమన్నా ఉన్నా కానీ సో దే మే బీ చేంజ్ ఇన్ ద ఫీటల్ హార్ట్ రేట్ ప్యాటర్న్. ఎందుకంటే మదర్కి కూడా వైటల్ సైన్స్ అనేవి చేంజ్ అయితే కదా, టెంపరేచర్ చేంజ్ వైటల్ సైన్స్ చేంజ్ అయితే మదర్లో కూడా చేంజెస్ అనేది వస్తుంది. సో యాజ్ వెల్ యాజ్ ఫీటస్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దట్ ఈస్ ద ఫీటల్ టెకీకార్డియా అండ్ అబ్నార్మల్ ఫీటల్ హార్ట్ రేట్. అండ్ నెక్స్ట్ హైపర్టోనిక్ యూట్రైన్ యాక్టివిటీ అంటే ఏంటి? ఎస్, హైపర్టోనిక్ యూట్రైన్ యాక్టివిటీ ఇంక్రీజ్. ఎస్, సో దీన్ని మనం హైపర్టోనిక్ యూట్రైన్ యాక్టివిటీ కూడా అంటాం. అండ్ వన్ మోర్ టర్మినాలజీ, సో టాకీసిస్టోల్. ఓకే, టాకీసిస్టోల్ అని కూడా అంటాం. అంటే యుట్రైన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటే కాంట్రాక్షన్ యొక్క ఫ్రీక్వెన్సీ, డ్యూరేషన్, ఇంటెన్సిటీ ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్రీజ్డ్. సో నార్మల్గా మనకి కాంట్రాక్షన్స్ అనేది సో ఆల్మోస్ట్ ఒక 10 టైమ్స్ రావాలి. ఓకే, 10 టైమ్స్. సో నార్మల్గా 10 మినిట్స్లో 3 కాంట్రాక్షన్స్ రావాలి. 10 మినిట్స్లో 3 కాంట్రాక్షన్స్ రావాలి. అలా కాకుండా సో 4 కాంట్రాక్షన్స్ 5 కాంట్రాక్షన్స్ వచ్చాయంటే ఏంటి, దట్ ఈస్ అ హైపర్టోనిక్ యూట్రైన్ యాక్టివిటీ ఆర్ టాకీసిస్టోల్ అని అంటాం. క్లియర్? 10 మినిట్స్లో 3 కాంట్రాక్షన్స్ ఇస్ అ నార్మల్. ఇఫ్ 3 కాంట్రాక్షన్స్ కన్నా తక్కువ వచ్చినా లేదా
3 కాంట్రాక్షన్స్ కన్నా ఎక్కువ వచ్చినా దాన్ని అబ్నార్మాలిటీగా ట్రీట్ చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తాం, త్రూ ద పాల్పేషన్ వీఆర్ గోయింగ్ టు అసెస్ అండ్ సో ఇంట్రాయూట్రైన్ ప్రెషర్ క్యాథెటర్ ద్వారా. సో వాట్ ఈస్ ద ఇంట్రా ప్రెషర్, కాంట్రాక్షన్ వస్తుందంటే ప్రెషర్ ఎంత ప్రెషర్తో కాంట్రాక్షన్స్ అనేవి వస్తున్నాయి అనేది ఇంట్రాయూట్రైన్ ప్రెషర్ క్యాథెటర్ అనేది యూట్రస్లోకి పెట్టి మనం కాంట్రాక్షన్స్ యొక్క నేచర్ని అసెస్ చేస్తాం. అండ్ యాజ్ వెల్ యాజ్ సో కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్ అనేది ఆల్టర్నేటివ్గా జరుగుతూ ఉంటుంది. సో 10 మినిట్స్లో 3 కాంట్రాక్షన్స్ జరిగాయి అంటే దాంతోపాటు సో 10 మినిట్స్లో 3 కాంట్రాక్షన్స్ ఫర్ 60 మినిట్స్ అంటే ఒక్కొక్క కాంట్రాక్షన్ 60 మినిట్స్ ఉంది. సో ఇంకా మిగతా 7 మినిట్స్ ఏంటి, రిలాక్సేషన్లో ఉంటారు. ఓకే, 3 మినిట్స్ ఆఫ్ కాంట్రాక్షన్స్ అండ్ 7 మినిట్స్ ఆఫ్ రిలాక్సేషన్, దట్ ఈస్ అ నార్మల్, ఆల్టర్నేట్గా జరుగుతూ ఉండాలి. సో కంటిన్యూగా కాంట్రాక్షన్స్ ఎక్కువసేపు ఉండకూడదు, కంటిన్యూగా ఒక కాంట్రాక్షన్ ఎక్కువ మోర్ దెన్ 2 మినిట్స్ మోర్ దెన్ 3 మినిట్స్ ఉండకూడదు అనమాట. అండ్ సో నార్మల్గా కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు యూట్రైన్ ఇంటెన్సిటీ ప్రెషర్ ఎంత ఉండాలి, 50 to 70 mmHg. ఓకే, మై ఇంటెన్సిటీ నార్మల్గా అప్రాక్సిమేట్గా దట్ ఈస్ మ్యాక్సిమం 50 to 70 mm ఆఫ్ హెచ్జి కాంట్రాక్షన్ ప్రెషర్ అనేది ఉంటుంది డ్యూరింగ్ లేబర్. అండ్ సో వేరియబిలిటీ అంటే ఏంటి, ఎస్ ఇందాక మనం బ్రెడికార్డియా టెకికార్డియా ఎలాగైతే చెప్పామో అలా ఫీటల్ హార్ట్ రేట్లో చేంజెస్ రావడం, సడన్ డిక్రీజ్ ఇన్ ద ఫీటల్ హార్ట్ రేట్, సడన్ ఇంక్రీజ్ ఇన్ ద ఫీటల్ హార్ట్ రేట్ ఆర్ సడన్ చేంజెస్ ఇన్ ద ఫీటల్ రెస్పిరేషన్. సో దీన్ని మనం అసెస్ చేయడానికి వేరియబిలిటీ అంటాం. ఓకే, సో చూడండి, టెంపరరీ డిక్రీజ్ ఇన్ వేరియబిలిటీ వెన్ ద ఫీటస్ ఈజ్ ఇన్ స్లీపింగ్ స్టేట్. సో యాజ్ వెల్ యాజ్ మనం కూడా పడుకున్నప్పుడు మనలో కూడా రెస్పిరేటరీ రేట్ కానీ హార్ట్ రేట్ కానీ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో అలాగే ఫీటస్లో కూడా డ్యూరింగ్ స్లీప్ స్టేట్ సో దీస్ టెంపరరీ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద ఫీటల్ హార్ట్ రేట్ని వేరియబిలిటీ అంటాం. బట్ అది కూడా ఈ చేంజెస్ అనేది నాట్ మోర్ దాన్ 30 మినిట్స్ వరకు ఉండకూడదు. ఓకే, సో డిక్రీజ్ అవ్వాలి, మళ్ళీ ఆఫ్టర్ విత్ ఇన్ 20-30 మినిట్స్లో మళ్ళీ నార్మల్ ఫీటల్ హార్ట్ రేట్కి రావాలి. ఇన్ కేస్ రాలేదు అంటే సంథింగ్ ఫీటల్ వెల్బీయింగ్లో అబ్నార్మాలిటీ ఉంది అని మనం సస్పెక్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లైక్ ఎన్ఎస్టీ సిఎస్టీ అనేవి చేయాలి. అండ్ సో రేంజెస్, సో ఈ అబ్నార్మాలిటీస్ ఏంటి, సో ఇలా ఫీటల్ హార్ట్ రేట్లో చేంజెస్ వచ్చినాయి అంటే వాట్ ఈస్ ద ఫైండింగ్స్. సో ఇన్ కేస్ ఆబ్సెంట్ ఆర్ అన్డిటెక్టెడ్ వేరియబిలిటీ, సో ఏం చేంజెస్ లేవు, సో ఫీటల్ హార్ట్ రేట్ నార్మల్గానే ఉంది, సో నాట్ దట్ మచ్ ఫీటల్ హార్ట్ రేట్ చేంజ్ అయితే లేదు, సో జస్ట్ ఓన్లీ 5 to 10 బీట్స్ అలా అలా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అంటే ఏంటి, నాన్ రీఅష్యూరింగ్ ఫీటల్ సైన్. ఓకే, అండ్ మినిమల్ వేరియబిలిటీ అంటే గ్రేటర్ దాన్ ఆబ్సెంట్ వేరియబిలిటీ బట్ నాట్ మోర్ దాన్ 5 beats per minute. సో ఇన్ కేస్ కంప్లీట్గా 10 beats 30 beats 20 beats 30 beats అలా చేంజెస్ వచ్చినాయి అంటే దట్ వి కాల్ ఇట్ అస్ నాన్ రీఅష్యూరింగ్ ఫీటల్ సైన్. అంటే అష్యూరెన్స్ ఇవ్వలేం, ఎస్ ఇట్ ఈస్ అ నార్మల్ అని చెప్పలేం, ఇలా ఫ్లక్చుయేట్ అవుతుంటే. ఇన్ కేస్ జస్ట్ ఓన్లీ 5 to 10 beats వేరియబిలిటీ చేంజ్ ఉంది మళ్ళీ నార్మల్కి వస్తుంది అంటే దట్ ఈస్ ద మినిమల్ వేరియబిలిటీ. క్లియర్. సో ఒక 2 minutesలో 10 beats చేంజ్ వచ్చింది, 10 minutesకి వచ్చేసరికి 20 beats చేంజెస్ వచ్చింది, నెక్స్ట్ 20 minutesలో ఒక 30 beats చేంజెస్, అంటే అలా ఇంక్రీజ్ అవుతుంది చేంజెస్. వేరియబిలిటీ అనేది ఫీటల్ హార్ట్ రేట్ యొక్క వేరియబిలిటీ అనేది అట్లా టైం బట్టి ఇంక్రీజ్ అవుతుందంటే దట్ వి కాల్ ఇట్ యాజ్ నాన్ రీఅష్యూరింగ్ ఫీటల్ సైన్. లేదు జస్ట్ 5 to 10 beats చేంజెస్ మాత్రమే జరుగుతుందంటే దట్ ఈస్ ద మినిమం వేరియబిలిటీ, జస్ట్ మైల్డ్ చేంజెస్ అని అర్థం. డిమినిష్ వేరియబిలిటీ. ఓకే, సో డిమినిష్ వేరియబిలిటీ అంటే ఏంటి, టెంపరరీ డిక్రీజ్ ఇన్ ద వేరియబిలిటీ రిజల్టింగ్ ఫ్రమ్ ఫీటల్ హైపోక్సియా. సో టెంపరరీ అంటే ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ డేంజర్ బట్ ఫర్ సమ్ టైమ్ సో దేర్ విల్ బి డిక్రీజ్ ఇన్ ద వేరియబిలిటీ. అంటే కంప్లీట్గా ఒక 50 beats, సో నార్మల్గా 120 to 160 beats ఉండాల్సింది, సో లెస్ దాన్ 100 beats లెస్ దాన్ 90 beats అలా వచ్చిందనుకో దాన్ని మనం డిమినిష్డ్ వేరియబిలిటీ అంటాం. సో ఈ ఫీటల్ హార్ట్ రేట్ ఇలా మనం చేంజెస్ చూస్తున్నాము, సో కొంతసేపుకి ఒక 2 minutes 5 minutes 10 minutesకి ఒకసారి ఇలా చేంజెస్ చూస్తున్నాము అంటే వాట్ ఈస్ ద నర్సింగ్ కేర్. ఓకే, సో కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ఫీటల్ హార్ట్ రేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇలా మనం వేరియబిలిటీ చూస్తున్నాము అంటే. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ సో ఒక 20 minutes 30 minutes వరకు ఈ వేరియబిలిటీ చూస్తున్నామంటే ఇమీడియట్గా మనం ఆక్సిజన్ మాస్క్ అనేది మదర్కి అప్లై చేయాలి, త్రూ ఫేస్ మాస్క్ అనేది పెట్టాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ పర్ఫార్మ్ ఎక్స్టర్నల్ స్కాల్ప్ స్టిమ్యులేషన్. ఓకే, ఎక్స్టర్నల్ ఇందాక చెప్పాం కదా, ఎలక్ట్రోడ్స్ పెట్టి మనం బేబీకి త్రూ ద పెల్విక్ ఎగ్జామినేషన్ ద్వారా
ఎలక్ట్రోడ్స్ పెట్టి మనం ఫీటల్ హార్ట్ రేట్ని అండ్ యాజ్ వెల్ as కాంట్రాక్షన్స్ని అసెస్ చేస్తామని. సో అది కూడా ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. అండ్ ఇమ్మీడియట్గా సో ఇలా వేరే ఫ్లక్చువేషన్ అవుతుంది అంటే ఇమ్మీడియట్గా మనం డెలివరీకి ఆర్ లేబర్కి మనం పోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అష్యూరెన్స్ ఇవ్వడం లేదు, ఫీటల్ హార్ట్ రేట్ నార్మల్ రావట్లేదు, ఇలాగే డిమినిష్ అవుతుందంటే ఇమ్మీడియట్గా మనం సి సెక్షన్కి కానీ లేదా ఆల్టర్నేటివ్ సిచ్యువేషన్ బట్టి వాట్ టైప్ ఆఫ్ లేబర్ రిక్వైర్డ్ దాన్ని మనం పోస్ట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ అ వేరియబిలిటీ ఇన్ ద ఫీటల్ హార్ట్ రేట్. ఓకే, క్లియర్? అర్థమైందా? ఎస్, అర్థం అవుతుందా? ఎస్. నెక్స్ట్ యాక్సిలరేషన్ అండ్ డీసిలరేషన్. ఎస్, మనం ఫీటల్ హార్ట్ రేట్ అబ్నార్మాలిటీలో మనం యాక్సిలరేషన్ డీసిలరేషన్ అనేది కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ మీన్ బై యాక్సిలరేషన్? సో ఇట్ ఈస్ ఎ బ్రీఫ్ టెంపరరీ ఇంక్రీజ్ ఇన్ ద ఫీటల్ హార్ట్ రేట్ ఆఫ్ అట్లీస్ట్ 15 beats per minute. అంటే నార్మల్గా మనకు 160 beats మ్యాక్సిమం, అలా కాకుండా 180 beats అలా వచ్చింది. సో దట్ ఈస్ ఫర్ టెంపరరీ. ఓకే, ఎంతసేపు వరకు? 15 to 30 seconds వరకు మాత్రమే ఉంటుందన్నమాట. సో దాన్ని మనం యాక్సిలరేషన్ అంటాం. ఇంక్రీజ్ ఇన్ ద ఫీటల్ హార్ట్ రేట్ మోర్ దాన్ 15 beats per minute ఫర్ 15 to 20 seconds, దట్ టు టెంపరరీగానే, నాట్ ఫర్ ఏ మోర్ లాంగ్ టైమ్, దాన్ని మనం యాక్సిలరేషన్ అంటాం. అండ్ మళ్ళీ మనకి సో జస్ట్ కొన్ని సెకండ్స్ కొన్ని మినిట్స్లోనే మళ్ళీ నార్మల్ ఫీటల్ హార్ట్ రేట్కి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద యాక్సిలరేషన్. అంటే కంటిన్యూగా ఒకే బీట్స్లో ఉండదు, కొన్ని సెకండ్స్ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ విత్ ఇన్ 2 minutesకి నార్మల్ ఫీటల్ హార్ట్ రేట్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో ఇట్ యూజువల్లీ ఎప్పుడు అక్కడ అవుతుందంటే డ్యూరింగ్ ఫీటల్ మూమెంట్స్. సో అబ్నార్మల్ ఫీటల్ మూమెంట్స్, ర్యాండమ్గా ఫీటల్ మూమెంట్స్ ఎక్కువ జరుగుతుంది అన్నప్పుడు, అండ్ నార్మల్ ఫీటల్ వెల్ బీయింగ్, అండ్ అంటే నార్మల్ ఫీటస్ ఇలాగే ఉండాలి, మైల్డ్ ఇంక్రీజ్ ఆర్ మైల్డ్ డిక్రీజ్ అనేది జరగాలి. ఇట్ ఈస్ అ నార్మల్. ఎందుకంటే మనదైనా కానీ నార్మల్ పల్స్ రేట్ అనేది ఎప్పటికీ ఒకేలాగే ఉండదు. ఒకరికి 72 ఉంటుంది, మళ్ళీ జస్ట్ ఒక 1 hour తర్వాత మనం ఒక యాంగ్జైటీగా ఫీల్ అయ్యాం, నర్వస్గా ఫీల్ అయ్యాం, టెన్షన్ పడుతున్నాం అంటే మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే దట్ మైల్డ్ చేంజెస్ అనేది ఉంటుంది. అలాగే ఫీటస్లో కూడా డ్యూరింగ్ ఫీటల్ మూమెంట్స్, డ్యూరింగ్ ఫీటల్ అంటే సంథింగ్ మదర్ పొజిషన్ చేంజెస్ అప్పుడు కానీ, సో ఇలాంటి టైంలో ఏమవుతుంది, ఈ యాక్సిలరేషన్ అవ్వడం అనేది కామన్. బట్ టెంపరీగా ఉంటే దట్ ఈస్ అ కామన్. బట్ ఎక్కువ టైం ఎక్కువ డ్యూరేషన్ తీసుకుంటుంది అంటే ఇట్ ఈస్ నాట్ ఏ కామన్. ఓకే, సో అండ్ డ్యూరింగ్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ అప్పుడు కూడా ఈ యాక్సిలరేషన్ చూస్తాం. వజనల్ ఎగ్జామినేషన్స్, మదర్కి వజనల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు సంథింగ్ కోల్డ్ స్టిమ్యులేషన్, మదర్కి ఏదైనా కోల్డ్ స్టిమ్యులేషన్ ఏదైనా ఇచ్చినప్పుడు, సో బ్రీచ్ ప్రెజెంటేషన్ టైంలో కూడా ఈ యాక్సిలరేషన్ అనేది ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో దీస్ ఆర్ సమ్ కండిషన్స్, సమ్ సిచ్యువేషన్స్ వేర్ మనం ఈ యాక్సిలరేషన్ టెంపరీగా కామన్గా చూస్తాం. నెక్స్ట్ డీసిలరేషన్ అంటే ఏంటి? సో ఎస్, ఆపోజిట్ టు ద యాక్సిలరేషన్, డిక్రీజ్ ఇన్ ద ఫీటల్ హార్ట్ రేట్ ఆఫ్ లెస్ దాన్ 15 beats per minute దాన్ బేస్ లైన్. బేస్ లైన్ కన్నా 15 beats per minute తక్కువగా ఉంటుంది, అండ్ దట్ టు లాస్టింగ్ ఫర్ 15 seconds. సో వాట్ ఈస్ దట్ బేస్ లైన్? సపోజ్ 120, మినిమం 120 అని అన్నాం కదా, 120 కాకుండా 110 లేదా 100 బిలో అలా వచ్చింది అంటే దట్ వీ కాల్ ఇట్ యాజ్ డీసిలరేషన్. ఓకే, సో అది కూడా నాట్ మోర్ దాన్ 15 seconds. సో ఈ డీసిలరేషన్ కూడా we have usually three types. So depending on the onset, duration, shape and end of contraction, అంటే కాంట్రాక్షన్ నేచర్ని బట్టి ఈ డీసెలరేషన్ కూడా మనకి టైప్స్లో ఉన్నాయన్నమాట. ఎస్, సో నెక్స్ట్ ఆన్సెట్ ఆఫ్ లేబర్. సో ట్రూ లేబర్ పెయిన్స్. సో మనకి తెలుసు కదా ట్రూ లేబర్ పెయిన్స్ అండ్ ఫాల్స్ లేబర్ పెయిన్స్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ true labor and false labor? Yes, true labors will go from 115 to thighs, ma'am. It will contract, ma'am. Okay, still and it lasts for 10 to 15 minutes, ma'am. Okay, but false labors will fluctuate, ma'am, on and off, ma'am. It won't cross the uterine, ma'am, and it won't reach to thighs also, ma'am. Okay, only few seconds and few minutes it will be, ma'am. Yes, ఇంకా false painful irregular contractions వస్తాయి, ma'am. Yes, pain intensity అనేది పెరుగుతుంది, ma'am, true labor. Yes, and one more, cervix dilatation కూడా ఇంపార్టెంట్ కదా.
సో కాంట్రాక్షన్స్తో పాటు సర్విక్స్ కూడా డైలేట్ అవ్వాలి. కాంట్రాక్షన్స్ వస్తున్నాయి బట్ సర్విక్స్ డైలేట్ అవ్వట్లేదు అంటే దట్ ఈస్ ద ఫాల్స్ పెయిన్స్ అని అర్థం. ఓకే, మనం అందుకనే ఎవ్రీ హవర్కి సర్వైకల్ మెజర్మెంట్ అనేది చేస్తూ ఉండాలి. సో ప్రైమరీ గ్రావిడాలో పర్ హవర్కి 1.5 దట్ ఈస్ 1 సెంటీమీటర్ ఉంటుంది. అండ్ మల్టీ గ్రావిడాలో 1.5 to 2 సెంటీమీటర్స్ డైలటేషన్ అనేది దట్ ఈస్ అ నార్మల్. సో అలా అవ్వలేదు అంటే సో ఇట్ ఈస్ నాట్ ఏ సస్పెక్టింగ్ సమ్ నాట్ ఎ ట్రూ లేబర్ పెయిన్స్. ఓకే, దట్ ఈస్ ఫాల్స్ లేబర్ పెయిన్స్ ఆర్ బ్రాక్స్టన్ హిక్స్ కాంట్రాక్షన్స్ అని అనొచ్చు. సో చూడండి, సో ట్రూ లేబర్ పెయిన్ అంటే యాజ్ ద కాంట్రాక్షన్స్ ఇంటెన్సిటీ విల్ డిక్రీజ్ అవ్వదు. ఫాల్స్ లేబర్ పెయిన్స్లో ఏమవుతుంది, మనకు పెయిన్స్ వచ్చినాయంటే సో సంథింగ్ మనం అలా వాక్ చేసినప్పుడు సంథింగ్ రెస్ట్ తీసుకున్నప్పుడు కాంట్రాక్షన్స్ తగ్గిపోతాయి. బట్ ట్రూ లేబర్ పెయిన్స్లో అలా కాంట్రాక్షన్స్ తగ్గవు, ఇంకా ఇంటెన్సిటీ అనేది టైం టు టైం ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ దాంతోపాటు సర్వైకల్ డైలటేషన్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ కాంట్రాక్షన్స్ కూడా మనకి ఎలా వస్తుందంటే సో లోయర్ బ్యాక్ టు థైస్కి మనకి ఎక్స్టెండ్ అవుతుంది. అవి ట్రూ లేబర్ పెయిన్స్ అంటాం. అలా కాకుండా అబ్డామిన్ వరకే ఉంది పెయిన్స్. ఓకే, అంబ్లికస్ వరకు, అంబ్లికస్ పైన, సో అబ్డామిన్ అక్కడే మనకి పెయిన్ వస్తుంది, ఇంకా స్ప్రెడ్ అవ్వట్లేదు ఇంకెక్కడంటే దట్ ఈస్ అ ఫాల్స్ లేబర్ పెయిన్స్. ఓకే, సో చూడండి, సో ఇట్ ఈస్ మోర్ ఇంటెన్స్ దాన్ ఫాల్స్ లేబర్ పెయిన్స్. ఎస్, ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సో ప్రోగ్రెసివ్లీ దాని యొక్క ఫ్రీక్వెన్సీ, డ్యూరేషన్, ఇంటెన్సిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది పెయిన్స్. అండ్ సో దాంతోపాటు డైలటేషన్ అండ్ ఎఫేస్మెంట్ ఆఫ్ ద సర్విక్స్ కోయిన్సైడ్గా జరగాలి. అలా జరిగితేనే దట్ ఈస్ అ ట్రూ లేబర్ పెయిన్స్. సో చూడండి, డైలటేషన్ ఆఫ్ సర్విక్స్, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ సైన్ దట్ లేబర్ ఈజ్ ప్రోగ్రెసింగ్, అంటే లేబర్ అనేది జరుగుతుంది, దట్ ఈస్ ప్రోగ్రెస్లో ఉంది, దట్ మెకానిజం ఆఫ్ లేబర్ అనేది స్టార్ట్ అయ్యింది అనేది మనకు డైలటేషన్ ఆఫ్ సర్విక్స్ని బట్టే ఐడెంటిఫై చేస్తాం. సో ఏ క్లోజ్డ్ సర్విక్స్ ఈజ్ ఎ రిలయబుల్ సైన్ దట్ లేబర్ హ్యాస్ నాట్ బిగన్. సర్విక్స్ డైలటేషన్ అవ్వట్లేదంటే స్టిల్ నాట్ లేబర్ హ్యాస్ బీన్ బిగన్. సో ఆన్సెట్ ఆఫ్ ట్రూ లేబర్ పెయిన్స్ టు కంప్లీట్ డైలటేషన్ ఆఫ్ ది సర్విక్స్నే కదా మనం ఫస్ట్ స్టేజ్ అంటాం. సో సర్విక్స్ ప్రోగ్రెస్లో డైలేట్ అవుతూ ఉంటుంది. సో ప్రైమరీ గ్రావిడాలో చెప్పాం సర్విక్స్ usually starts after complete effacement of the cervix. Yes, what is the difference between dilatation and effacement? Yes, dilatation and effacement. హలో, ఎస్ వినిపిస్తుంది కదా వాయిస్ నాది? Effacement filling of the cervix, ma'am. Dilatation, widening of the cervix. ఎస్, సో జనరల్గా కామన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఎఫేస్మెంట్ అంటే లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, సర్విక్స్ యొక్క లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. డైలటేషన్ అంటే దాని యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్రైమరీ గ్రావిడాలో ఏమవుతుంది, ఫస్ట్ ఏం జరుగుతుంది, ఫస్ట్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎఫేస్మెంట్ జరుగుతుంది. ఫస్ట్ లెంత్ ఇంక్రీజ్ అయిన తర్వాత సో ఆల్మోస్ట్ ఒక 60% ఎఫేస్మెంట్. సో మనం ఎఫేస్మెంట్ అనేది ఎలా అసెస్ చేస్తాం, సో పర్సెంట్లో 20%, 30%, 40%, 50%, 80% అలా అసెస్ చేస్తాం అనమాట. సో ఎఫేస్మెంట్ అనేది 80% వరకు వచ్చింది అని అంటే సో బేబీ ఈజ్ గోయింగ్ టు డెలివర్, సర్విక్ కంప్లీట్గా డైలటేషన్ కంప్లీట్ ఎఫేస్మెంట్ అయింది అని అర్థం. సో ఈ ఎఫేస్మెంట్ ఆల్మోస్ట్ 60 to 70% వచ్చిన తర్వాత డైలటేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇన్ ప్రైమరీ గ్రావిడాలో. అదే మల్టీ గ్రావిడాలో అయితే రెండు ఒకేసారి జరుగుతాయి, డైలటేషన్ అండ్ ఎఫేస్మెంట్, బికాజ్ ఆల్రెడీ సో ప్రీవియస్గా ఓపెనింగ్ అనేది జరిగి ఉంటుంది కాబట్టి రెండు కోయిన్సైడ్గా జరుగుతాయి. నెక్స్ట్ షో. ఎస్, వాట్ ఈస్ మీన్ బై షో? Expansion of the mucus plug, madam. అంటే ఎస్, blood will be showing, ma'am. ఎస్, సో ఇది యాక్చువల్గా సో సర్విక్స్ దగ్గర ఒక థిక్ మ్యూకస్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ప్రెగ్నెంట్ మదర్స్కి. ఎందుకు అంటే ఎక్స్టర్నల్గా ఇన్ఫెక్షన్స్ అనేది బయట ఫీటస్కి పోకుండా అది ఒక బ్యారియర్ లేయర్ లాగా ఫామ్ చేస్తుంది అనమాట, బ్యారియర్ లాగా ఉంటుంది. సో బేబీ డెలివరీ అవుతుంది కొన్ని హవర్స్లో అనే టైంలో ఈ వైటిష్ లేయర్ మ్యూకస్ ఫ్లూయిడ్ ఏదైతే సర్విక్స్ దగ్గర ఉందో సో అది దాంతోపాటు సమ్ పార్ట్ ఆఫ్ బ్లడ్ రెండు మిక్స్ అయ్యి రిలీజ్ అవుతుంది అనమాట.
దట్ ఈస్ ద షో. ఈ షో కనిపించింది అంటే వీ షుడ్ కన్ఫర్మ్ దట్ ఎస్ గోయింగ్ అంటే లేబర్ అవుతుంది, కొన్ని గంటల్లో కొన్ని నిమిషాల్లో లేబర్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది ఒక సైన్ని మనం చూస్తాం. దట్ ఈస్ ద షో. అర్థమైంది కదా. సో సమ్ మ్యూకస్ ప్లగ్, థిక్ మ్యూకస్ ప్లగ్ అనేది సర్విక్స్ దగ్గర ఉంటుంది. త్రూ అవుట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు ఉంటుంది. డ్యూరింగ్ డెలివరీ టైంలో ఫస్ట్ ఆ మ్యూకస్ ప్లగ్ వస్తేనే కదా సర్విక్స్ డైలటేషన్ అవుతుంది. మ్యూకస్ ప్లగ్ బయటికి రావాలి, సర్విక్స్ డైలటేషన్ అవ్వాలి. దట్ ఈస్ ద షో. నెక్స్ట్ ఫీటల్ యాక్సిస్ ప్రెషర్. ఫీటల్ యాక్సిస్ ప్రెషర్ అంటే ఏంటి? సో ఫోర్స్ ఆఫ్ లైక్ ఫీటస్ డిసెంట్ అవుతుంది, ఫీటస్ లైట్నింగ్ స్టార్ట్ అయింది, ఫీటస్ ఎంగేజ్ అవుతుంది. అప్పుడు ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిందంటే ఏమవుతుంది? ప్రెషర్ అనేది సర్వైకల్ కెనాల్, బర్త్ కెనాల్ మీద పడుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది? సో అక్కడ మనకి ఒక రింగ్ అనేది ఫామ్ అవుతుందంట. లైక్ అప్పర్ పోల్ అండ్ లోయర్ పోల్స్ అనేవి ఉంటాయన్నమాట. లోయర్ యుట్రైన్ సెగ్మెంట్ నుంచి ఒక పోల్ అండ్ ఫండస్ నుంచి ఒక పోల్, రెండు ప్రెషర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి ఫీటస్ మీద. ఓకే, ఫీటస్ మీద ప్రెషర్ ప్రొవైడ్ చేస్తే ఏమవుతుంది? ఆ ఫీటస్ ప్రెషర్ మొత్తం బర్త్ కెనాల్ మీద పడుతుంది. అంటే ఇక్కడ సర్విక్స్ అండ్ వజైనా దగ్గర పడుతుంది. అర్థమైందా? ఫీటల్ యాక్సిస్ ప్రెషర్ అంటే ఏంటో. సో ఫీటస్ మీద ప్రెషర్ రావాలి, డిసెంట్ రావాలి అంటే ఫండస్ అండ్ యాజ్ వెల్ as లోయర్ యుట్రైన్ సెగ్మెంట్ అంటే సర్విక్స్, ఈ ఫండస్ అండ్ సర్విక్స్ రెండు కోఆర్డినేట్గా ప్రెషర్ అనేది ఫీటస్ మీద ప్రెషర్ అనేది పెడుతుంది అనమాట. పైన కింద, ఇప్పుడు ఫీటస్కి పైన కింద ప్రెషర్ పెడితే ఏమవుతుంది? అది మూమెంట్ జరుగుతుంది కదా. సో అలా మూమెంట్ జరిగి బర్త్ కెనాల్ మీద కూడా ప్రెషర్ పడి, సో దానివల్ల సర్విక్స్ డైలటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో దాన్ని ఫీటల్ యాక్సిస్ ప్రెషర్ అంటారు. క్లియర్? ఫీటల్ ప్రెజెంటింగ్ పార్ట్ యొక్క ప్రెషర్ అనేది బర్త్ కెనాల్ మీద పడుతుంది. ఎలా పడుతుంది? డ్యూ టు ద లోయర్ యుట్రైన్ సెగ్మెంట్ అండ్ అప్పర్ యుట్రైన్ సెగ్మెంట్ యొక్క ప్రెషర్. ఆ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది? కాంట్రాక్షన్స్ వల్ల వస్తుంది. అండ్ అబ్డామినల్ ప్రెషర్ కూడా ఒకటి, అబ్డామినల్ ఫోర్స్ కూడా ఒకటి రీజన్ ఈ డిసెంట్ అండ్ ఈ కాంట్రాక్షన్స్ రావడానికి కదా. ఇట్స్ అ న్యాచురల్, జరిగిపోతుంది అది. ఇంకా సమ్ పవర్స్ అనేది ఉంటుంది మనకు మన బాడీలో. అబ్డామినల్ పవర్ ఒకటి, యుట్రన్ పవర్ ఒకటి, అండ్ దాంతోపాటు సమ్ ఫీటల్ బయటికి రావాలనే ఎగ్జైట్మెంట్, ఒక ప్రెషర్, ఇవన్నీ ఫోర్స్, ఇవన్నీ ప్రెషర్ అనేది బర్త్ కెనాల్ మీద పడి ఓపెన్ అవుతుంది, ఓపెనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ అ ఫీటల్ యాక్సిస్ ప్రెషర్ అంటాం. క్లియర్? ఎస్, అర్థమైందా? ఎస్. సో చూడండి ఇక్కడ. సో దిస్ ఈస్ బ్యాగ్ ఆఫ్ వాటర్ అంటే దిస్ ఈస్ షో అని కూడా అంటాం అనమాట. ఓకే, సో ఫీటల్ ప్రెజెంటింగ్ పార్ట్ దగ్గర ఉంటుంది ఇది, అంతే కదా. సర్విక్స్ అంటే సర్విక్స్ దగ్గర, అంటే సర్విక్స్ దగ్గర ఫీటల్ పార్టే కదా ఉండేది, ప్రెజెంటింగ్ పార్ట్. సో దిస్ ఈజ్ ద బ్యాగ్ ఆఫ్ వాటర్ ఆర్ షో అని అనొచ్చు. అండ్ చూడండి ఫీటల్ యాక్సిస్ ప్రెషర్. ఎస్, సో ఫీటల్ యాక్సిస్ ప్రెషర్ కనిపిస్తుంది కదా. సో యూట్రస్కి ఫండస్ దగ్గర అంతా మనకి ప్రెషర్ అనేది ఫీటస్ మీద పడుతుంది. సో ఫీటస్ మీద పడితే ఫీటస్ నుంచి బర్త్ కెనాల్ మీద ప్రెషర్ పడుతుంది. సో ఈ ఆరో మార్క్స్ ఏవైతే చూపిస్తున్నాయో అది యూట్రైన్ ప్రెషర్ అవ్వచ్చు, అబ్డామినల్ ప్రెషర్ అవ్వచ్చు. సో సమ్ న్యాచురల్ పవర్స్ ఇన్ ద పెల్విక్ క్యావిటీ అండ్ అబ్డామిన్, వీటి వల్లనే బేబీ అనేది డిసెంట్ అవుతుంది అండ్ ఫర్దర్గా లేబర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్, యాజ్ వి నో, సో సర్వైకల్ ఎఫేస్మెంట్ అండ్ డైలటేషన్. సో ఇక్కడ చూడండి, సో దీన్ని సర్విక్స్ ఓపెనింగ్ అంటాం. అంటే ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఇట్స్ నాట్ ఎఫేసెడ్, ఇట్ నాట్ డైలేటెడ్, క్లోజ్లో ఉంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది, ఒక 1 ఫింగర్ పెట్టేంత. దిస్ ఈజ్ 1 సెంటీమీటర్స్ డైలేటెడ్. అండ్ ఇక్కడ సో ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇది ఇంత గ్యాప్ ఆల్మోస్ట్ మనకి ఒక చెయ్యి లెంత్ అంతా ఉంది. సో ఇది 5 సెంటీమీటర్స్ డైలటేటెడ్. ఇక్కడ ఇంకా మొత్తం ఫీటస్ యొక్క ప్రెజెంటింగ్ పార్ట్ మొత్తం కనిపిస్తుంది, అంటే ఫుల్లీ డైలటేటెడ్ సర్విక్స్. బేబీ డిసెంట్ అనేది ఫుల్లీ సర్విక్స్ డైలేట్ అయిన తర్వాతనే బేబీ పెల్విక్ ఇన్లెట్, పెల్విక్ అవుట్లెట్ నుంచి బయటకు వస్తుంది అనమాట. క్లియర్? సో దిస్ ఈజ్ ద ఎఫేస్మెంట్ అండ్ డైలటేషన్. అండ్ సో నేను ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసాం కదా. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్
సో దట్ ఈస్ ఫ్రమ్ ది ట్రూ ఆన్సెట్ ఆఫ్ లేబర్ పెయిన్స్ టు ఎఫేస్మెంట్ అండ్ డైలటేషన్ ఆఫ్ ది సర్విక్స్. దీంట్లో మనకి లేటెంట్ ఫేజ్ అండ్ యాక్టివ్ ఫేజ్ ఉన్నాయి. సో లేటెంట్ ఫేజ్ అంటే 1 to 3 సెంటీమీటర్స్ వరకు అంట. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈ లేటెంట్ ఫేజ్లో మనం ఏం చేయాలి? సో ఎవ్రీ 15 to 30 మినిట్స్కి ఒకసారి కాంట్రాక్షన్స్ అనేది అసెస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఈ కాంట్రాక్షన్స్ బట్టే లేబర్ అనేది స్టార్ట్ అయిందా లేదా ఫాల్స్ కాంట్రాక్షన్సా, ఫాల్స్ లేబర్ పెయిన్సా అనేది మనం అసెస్ చేస్తాం. నెక్స్ట్ యాక్టివ్ ఫేజ్లో సర్వైకల్ డైలటేషన్ ఎంత ఉంటుంది? 4 to 7 సెంటీమీటర్స్ డైలటేషన్ అనేది ఉంటుంది. అండ్ సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాంట్రాక్షన్ ఎవ్రీ 3 to 5 మినిట్స్. ఎవ్రీ 3 to 5 మినిట్స్కి ఒక కాంట్రాక్షన్ అనేది వస్తూ ఉంటుంది. దట్ టు సమ్ మోడరేట్ కాంట్రాక్షన్స్, మోడరేట్ టు స్ట్రాంగ్ కాంట్రాక్షన్స్ అనేది యాక్టివ్ ఫేజ్లో చూస్తాం. అండ్ ఒక్కొక్క కాంట్రాక్షన్ 30 to 60 సెకండ్స్ వరకు ఉంటుంది. ఓకే, ఈ 30 to 60 సెకండ్స్ అండ్ ఎవ్రీ 3 to 5 మినిట్స్కి ఒక కాంట్రాక్షన్ రావాలి యాక్టివ్ ఫేజ్లో. దట్ ఈస్ ద నార్మల్. అదే లాటెంట్ ఫేజ్లో ఎవ్రీ 15 to 30 మినిట్స్కి ఒక కాంట్రాక్షన్ రావాలి. క్లియర్, అర్థమవుతుంది కదా? లాటెంట్ ఫేజ్లో సర్వైకల్ డైలటేషన్ 1 to 3 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ కాంట్రాక్షన్స్ కూడా ఎవ్రీ 15 to 30 మినిట్స్కి ఒక కాంట్రాక్షన్ వస్తుంది. దట్ ఈస్ అ మైల్డ్ కాంట్రాక్షన్. యాక్టివ్ ఫేజ్లో ఏమవుతుంది? సర్వైకల్ డైలటేషన్ 4 to 7 సెంటీమీటర్స్ వరకు డైలటేట్ అవుతుంది. అండ్ కాంట్రాక్షన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎవ్రీ 3 to 5 మినిట్స్. ఎవ్రీ 3 to 5 మినిట్స్ ఒక కాంట్రాక్షన్ వస్తుంది. దట్ ఈస్ మోడరేట్ టు స్ట్రాంగ్. అండ్ ఒక్కొక్క కాంట్రాక్షన్ 30 to 60 సెకండ్స్ వరకు ఉంటుంది. ఇది యాక్టివ్ ఫేజ్లో. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫేజ్లో ఏమవుతుంది? 8 to 10 సెంటీమీటర్స్ సర్వైకల్ డైలటేషన్ అవుతుంది. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాంట్రాక్షన్ ఎవ్రీ 2 to 3 మినిట్స్. సో ఎవ్రీ 2 to 3 మినిట్స్ కంటే 10 మినిట్స్లో ఎన్ని కాంట్రాక్షన్స్ వస్తాయి? ఓకే, ఎస్, హలో మ్యామ్ సెకండ్ స్టేజ్ అండ్ యాక్టివ్ ఫేజ్ ఒకసారి చెప్పరా మ్యామ్? ఓకే, డన్. సో లేటెంట్ ఫేజ్ ఇది ఫస్ట్ ఫేజ్ అనమాట. సో కనిపిస్తుంది కదా, స్క్రీన్ కనిపిస్తుందా అండ్ వాయిస్ ఆడిబులా? ఎస్, హలో మేడం మీ వాయిస్ హలో మీ వాయిస్ కట్ అవుతుంది మ్యామ్. ముందు స్లైడ్ ఒకసారి చెప్పరా మ్యామ్? చెప్తాను. బ్రేక్ వస్తుంది మ్యామ్ వాయిస్. ఎస్, నా వాయిస్ క్లారిటీ వచ్చిందంటే నేను స్టార్ట్ చేస్తాను. సో వాయిస్ క్లారిటీ ఉందన్నది? ఓకే మ్యామ్, ఇప్పుడు వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే, సో లాటెంట్ ఫేజ్ అండ్ యాక్టివ్ ఫేజ్ అండ్ ట్రాన్సిషన్ ఫేజ్, ఈ 3 ఫేజెస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్లో చూస్తాం మనం. సో లాటెంట్ ఫేజ్లో ఏం జరుగుతుంది? సర్వైకల్ డైలటేషన్ 1 to 3 సెంటీమీటర్స్ జరుగుతుంది. దాంతోపాటు కాంట్రాక్షన్స్ అనేది ఎవ్రీ 15 to 30 మినిట్స్కి ఒక కాంట్రాక్షన్ అనేది వస్తుంది. క్లియర్? ఈ 2 పాయింట్స్ అనేది లాటెన్సీ ఫేజ్లో చాలా ఇంపార్టెంట్. సర్వైకల్ డైలటేషన్ అసెస్ చేస్తూ ఉండాలి, కాంట్రాక్షన్స్ కూడా అసెస్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ యాక్టివ్ ఫేజ్లో ఏంటి? సర్వైకల్ డైలటేషన్ 4 to 7 సెంటీమీటర్స్ డైలేట్ అవుతుంది. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాంట్రాక్షన్ ఎలా ఉంటుంది? ఎవ్రీ 3 to 5 మినిట్స్కి ఒక కాంట్రాక్షన్ వస్తుంది. అండ్ ప్రతి ఒక్క కాంట్రాక్షన్ 60 సెకండ్స్ వరకు ఉంటుంది. 30 to 60 సెకండ్స్ వరకు ఒక కాంట్రాక్షన్ ఉంటుంది. క్లియర్? ఇది యాక్టివ్ ఫేజ్లో. ట్రాన్సిషన్ ఫేజ్లో ఏం జరుగుతుంది? సర్వైకల్ డైలటేషన్ 8 to 10 సెంటీమీటర్స్ జరుగుతుంది. అండ్ కాంట్రాక్షన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి? ఎవ్రీ 2 to 3 మినిట్స్కి ఒక కాంట్రాక్షన్ వస్తుంది. అండ్ దట్టు ఒక్కొక్క కాంట్రాక్షన్ 60 to 90 మినిట్స్ వరకు ఉంటుంది. సో కాంట్రాక్షన్ టైంలోనే కదా బేబీ డిసెంట్ అయ్యేది. కాంట్రాక్షన్స్ లేవు అంటే బేబీ డిసెంట్ ఎలా జరుగుతుంది? సో ట్రాన్సిషన్ ఫేజ్ వచ్చేసరికి కాంట్రాక్షన్స్ ఇంటెన్సిటీ అనేది చాలా హై అయిపోతుంది. అండ్ బేబీ డిసెంట్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో యాజ్ వీ నో, సో ఇందాక చెప్పాను నేను, సో 10 మినిట్స్కి ఎన్ని కాంట్రాక్షన్స్ రావాలి? నార్మల్ కాంట్రాక్షన్స్ ఎస్. సో ఎవ్రీ 10 మినిట్స్కి కాంట్రాక్షన్స్ ఎన్ని రావాలి నార్మల్గా? వాట్ ఈస్ ద నార్మల్ కాంట్రాక్షన్స్ ఫర్ ఎవ్రీ 10 మినిట్స్? ఇందాక నేను చెప్పాను.
ఎస్, సో నార్మల్గా ఎవ్రీ 10 minutes కి 3 contractions ఇస్ అ నార్మల్. 3 కాకుండా 4 or 5 వచ్చింది అంటే దట్ ఈస్ అబ్నార్మల్. లేదా 1 కానీ 2 కానీ కాంట్రాక్షన్స్ వస్తున్నాయి 10 minutesలో అంటే ఇంకా లేబర్ ప్రోగ్రెస్ అవ్వట్లేదు. ఓకే, నేను మళ్ళీ రీజాయిన్ అవుతా, జస్ట్ సెకండ్. ఎస్, హలో. ఎస్, క్లియరా వాయిస్ నాది? ఎస్ ఎస్, సో ఫర్ ఎవ్రీ 10 minutesకి నార్మల్గా ఎన్ని కాంట్రాక్షన్స్ రావాలని చెప్పాను నేను? 3 to 4. ఎస్, సో నార్మల్గా 3 కాంట్రాక్షన్స్ ఇస్ ద నార్మల్. సో ట్రాన్సిషన్ ఫేజ్లో ఎవ్రీ 2 to 3 minutesకి ఒక కాంట్రాక్షన్ అని చెప్పాం. అప్పుడు 10 minutesలో ఎన్ని కాంట్రాక్షన్స్ వస్తాయి? 3 to 4. ఎస్, సో 3 to 4 కాంట్రాక్షన్స్ దట్ ఈస్ నార్మల్ ట్రాన్సిషన్ ఫేజ్లో. ఓకే, అండ్ ఒక్కొక్క కాంట్రాక్షన్ యొక్క టైం ఎంత ఉంటుంది? 60 to 90 seconds. అంటే హై ఇంటెన్సిటీ, ఇంకా సివియర్ ఇంటెన్సిటీ ఆఫ్ కాంట్రాక్షన్స్ అనేది వస్తాయన్నమాట. సో ఇంకా కాంట్రాక్షన్ సివియర్గా వచ్చాయి అంటే ఎస్, ఇంకా మెకానిజం ఆఫ్ లేబర్ అనేది స్టార్ట్ అయింది. సో డిసెంట్, ఫ్లెక్షన్, ఇంటర్నల్ రొటేషన్, ఎక్స్టెన్షన్ ఇవన్నీ కూడా ఇంకా నార్మల్గా విత్ ఇన్ 1 to 2 hours జరిగిపోతాయి. ఇంకా విత్ ఇన్ 1 to 2 hours జరిగిపోయి బేబీ డెలివరీ అనేది అవుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్లో యాక్టివ్ ఫేజ్ అండ్ సో లాటెంట్ ఫేజ్ అండ్ ట్రాన్సిషన్ ఫేజ్ గురించి. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్. సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి? From full dilatation of cervix to the expulsion of the fetus. ఎస్, సో దట్ ఈస్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్. సో దీన్ని పుషింగ్ స్టేజ్ అని కూడా అంటాం. మనకు దీంట్లో మళ్ళీ 2 types ఉన్నాయి కదా, ప్రొపల్సివ్ ఫేజ్ అండ్ ఎక్స్పల్సివ్ ఫేజ్. సో ఈ సెకండ్ స్టేజ్ మొత్తం పుషింగ్ ఫేజ్. ఎందుకు అంటే కాంట్రాక్షన్స్ ఇంటెన్సిటీ అనేది పెరిగిపోయి ఉంటుంది కాబట్టి మదర్ చాలా ఎఫర్ట్స్, మెటర్నల్ ఎఫర్ట్స్ అనేది చాలా పెట్టాలి ఫర్ పుషింగ్ ద బేబీ టువర్డ్స్ డౌన్. ఓకే, దీన్ని పుషింగ్ స్టేజ్ అని కూడా అంటాం. ఇది ఆల్మోస్ట్ సో మల్టీ గ్రావిడా మదర్లో అయితే 30 minutes to 2 hours లోపు అయిపోతుంది. ఇన్ కేస్ లేదు అంటే ప్రైమరీ గ్రావిడా మదర్లో 2 to 3 hours పడుతుంది సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్. ఓకే, అండ్ ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో మదర్ లిథాటమీ పొజిషన్ ఇస్తాం లేదా స్క్వాటింగ్. ఎస్ ఒకసారి టైం చెప్పండి, డ్యూరేషన్ చెప్పండి. ఎస్, సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ప్రైమరీ గ్రావిడాలో 2 to 3 hours ఉంటుంది. ఓకే, అండ్ మల్టీ గ్రావిడాలో ఏమవుతుంది? 30 minutes to 2 hours డిపెండింగ్. మినిమం 30, మ్యాక్సిమం 2 hours. ఓకే. ఓకే, అండ్ సో పొజిషన్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి? బేబీ ఎక్స్పల్షన్ కదా. సో పొజిషన్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తాం? సో లిథోటమీ పొజిషన్ ఆర్ స్క్వాటింగ్ పొజిషన్ ఆర్ పార్షియల్ సిట్టింగ్ పొజిషన్. సో దీనివల్ల సర్విక్స్ డైలేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో అండ్ బేబీ ఈజీగా కిందకి డిసెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ అ పొజిషన్ మనం ప్రొవైడ్ చేస్తాం. మల్టీ 30 minutes to 2 hours. ఓకే మ్యామ్. ఓకే, సో సర్వైకల్ డైలటేషన్. సో మనం లేబర్ ఇంకా సెకండ్ స్టేజ్ వస్తుందంటే మనం ఏమేమి చూస్తాము? సర్వైకల్ డైలటేషన్ కంప్లీట్ అవుతుంది అండ్ బ్లడీ షో. సో బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంతా మొత్తం బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ డిసెంట్ ఆఫ్ ఫీటల్ హెడ్ త్రూ ద బర్త్ కెనాల్. ఇదంతా కూడా మనకి ఎప్పుడు జరుగుతుంది? సెకండ్ స్టేజ్లోనే జరుగుతుంది ఇంకా. సో పెల్విక్ అవుట్లెట్ నుంచి కింద డిసెంట్ త్రూ ద బర్త్ కెనాల్, పెల్విక్ అవుట్లెట్ అండ్ సర్విక్స్ నుంచి వజైనా నుంచి ఎక్స్టర్నల్గా రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ ఎవ్రీ 2 to 3 minutesకి అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీటల్ హార్ట్ రేట్ కూడా మానిటర్ చేస్తూ ఉండాలి సెకండ్ స్టేజ్లో. బేబీ కంప్లీట్గా బయటకు వచ్చేంత వరకు ఫీటల్ హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మదర్ కూడా సో సమ్ పుషింగ్ ఎఫర్ట్స్, మెటర్నల్ ఎఫర్ట్స్ అనేది పెట్టాలి టు బియర్ డౌన్.
సో ఫర్ డిసెంట్ ఆఫ్ ద బేబీ. అండ్ సో కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే బేబీ డిసెంట్ అవుతుంది. సో అందుకనే మదర్కి మనం యాజ్ ఎ నర్స్ లేదా యాజ్ ఏ డాక్టర్స్ ఏమి ఇన్స్ట్రక్ట్ చేస్తారంటే, మీకు ఎప్పుడైతే పెయిన్స్ వస్తాయో అప్పుడు మీరు పుష్ చేయండి బేబీని. కాంట్రాక్షన్స్ రాకున్నప్పుడు పుష్ చేయకూడదు, ఎందుకంటే మదర్ ఎఫర్ట్స్, మదర్ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి కాంట్రాక్షన్స్ రాకున్నప్పుడు పుష్ చేస్తే గిన. సో మదర్ యొక్క ఎనర్జీని స్టోర్ చేసుకొని కాంట్రాక్షన్స్ ఎప్పుడైతే పెయిన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయి అప్పుడు మదర్కి మనం ఎస్ పుష్ చేయమని చెప్పాలి. అండ్ దాంతోపాటు మనం కూడా లైక్ పుషింగ్. ఓకే, అర్థమైంది కదా. ఎపిజోటమ్ అంటే సర్జికల్ ఇన్సిషన్ ఆఫ్ పెరీనియం. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో చేస్తాం. ఎందుకు చేస్తాం ఇది అంటే షోల్డర్ డిస్టోషియా లేదా ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ లేదా మ్యాక్రోజోమియా, బేబీ హెడ్ లార్జ్ సైజ్ ఉన్నప్పుడు, అండ్ రిజిడ్ పెరీనియం. అండ్ సో మనకి ఎపిజోటమ్లో టైప్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దో టైప్స్ అంటే మీడియోలాటరల్ అండ్ మీడియన్ అండ్ లాటరల్ and J-shaped and radical lateral. Okay, mediolateral, median, lateral, J-shaped, radical lateral. Ivi some types of episiotomy, and mostly almost 90% మనం mediolateral episiotomy యూజ్ చేస్తాం. ఇంకా బేబీ ఇంకా అబ్నార్మల్ పొజిషన్లో ఉంది, బేబీ మూమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, సో అలాంటి టైంలోనే మనం అదర్ టైప్ ఆఫ్ ఎపిజోటమీ చూస్ చేసుకోవడానికి వెళ్తాం. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి ఆల్మోస్ట్ 90% మీడియోలాటరల్ని యూజ్ చేస్తాం. క్లియర్? ఇది మనం సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఎపిజోటమీ అనేది మనం చేస్తాం. క్లియర్? ఎపిజోటమీ అర్థమైందా? ఎస్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్. థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ఏంటి? ఎస్, ఫ్రమ్ ద ఎక్స్పల్షన్ ఆఫ్ ద ఫీటస్ టు ఎక్స్పల్షన్ ఆఫ్ ద ప్లెసెంటా. ఫీటల్ మెంబ్రెన్స్ అనేవన్నీ సెపరేట్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. సో ఇట్ బిగిన్స్ ఆఫ్టర్ బర్త్ ఆఫ్ ద బేబీ అండ్ ఎండ్స్ కంప్లీట్గా ప్లెసెంటా అండ్ మెంబ్రెన్స్ అన్ని బయటకు వచ్చేంత వరకు కూడా థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో చూస్తాం. అండ్ సో ఇది డ్యూరేషన్ ఏంటి? ఎస్, సో ఇది ప్రైమరీ గ్రావిడా, మల్టీ గ్రావిడ్లో కూడా 15 to 30 minutes. 15 to 30 minutes ఇస్ ద టైం, నార్మల్ థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ టైం అనమాట. సో ఈ థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఏం జరుగుతుంది? ప్లెసెంటల్ సెపరేషన్. ఓకే, ప్లెసెంటా బయటికి వస్తుంది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద ఎక్కడైతే ఇంప్లాంటేషన్ అయి ఉంటుందో, సో ఎక్కడైతే డెసిడ్యూకి అటాచ్ అయి ఉంటుందో, సో అక్కడ నుంచి ప్లెసెంటా సెపరేషన్ అనేది అవుతుంది. సో ఈ ప్లెసెంటా సెపరేషన్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది, 2 types, 2 mechanisms, దట్ ఈస్ స్కూల్జ్ మెకానిజం అండ్ డంకెన్ మెకానిజం. ఓకే, స్కూల్జ్ మెకానిజం ఆర్ మాథ్యూస్ డంకెన్ మెకానిజం అంటాం. మాథ్యూస్ డంకెన్ మెకానిజం. స్కూల్జ్ మెకానిజం అంటే ఏంటి? సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ద ప్లెసెంటా. ఫస్ట్ సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ద ప్లెసెంటా సెపరేట్ అవుతుంది ఫ్రమ్ ద ఎండోమెట్రియం, దాన్ని స్కూల్జ్ మెకానిజం అంటాం. డంకెన్, మాథ్యూస్ డంకెన్ మెకానిజం అంటే ఏంటి? సైడ్స్కి ఫస్ట్ మార్జినల్ ఏదైతే ఎండోమెట్రియంకి అటాచ్ చేయి ఉంటుందో అది ఫస్ట్గా సెపరేట్ అవుతుంది, దాన్ని డంకన్ మెకానిజం, మాథ్యూస్ డంకన్ మెకానిజం అంటాం. దట్ ఈస్ ద 2 mechanism, స్కూల్జ్ మెకానిజం అండ్ డంకన్ మెకానిజం. క్లియర్? అర్థమైందా? సెపరేషన్ ఆఫ్ ప్లెసెంటా. ఎస్, ప్లెసెంటల్ సెపరేషన్లో మనకి 2 mechanisms, 2 types ఉన్నాయి. అంటే ఒక్కొక్క మదర్కి ఒక్కొక్కలాగా సెపరేషన్ అవుతుంది. ఏంటి 2 types? స్కూల్జ్ మెకానిజం ఆర్ మాథ్యూస్ డంకన్ మెకానిజం. ఇవి 2 mechanisms. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే జరుగుతుంది మదర్కి. ఫస్ట్ స్కూల్జ్ మెకానిజం అంటే ఏంటి? ప్లెసెంటా డిస్కాయిడ్ షేప్లో ఉంటుంది కదా, ఈ డిస్కాయిడ్ షేప్లో మధ్యలో నుంచి సెపరేట్ అయితే మిడిల్ పార్ట్ ఆఫ్ ప్లెసెంటా అనేది ఫస్ట్ బయటకు వస్తుంది అనమాట. అటాచ్మెంట్ నుంచి మిడిల్ పార్ట్ ఆఫ్ ప్లెసెంటా ఫస్ట్ బయటకు వస్తే దాన్ని స్కూల్జ్ మెకానిజం అంటాం. అలా కాకుండా ఎండోమెట్రియం లేయర్కి అటాచ్ అయిందంటే వాల్స్ ఆఫ్ ద ప్లెసెంటా,
బార్డర్స్ ఆఫ్ ద ప్లెసెంటా అవి ఫస్ట్ సెపరేట్ అయితే దాన్ని మనం మాథ్యూస్ డన్కన్ ప్లెసెంటా అని పిలుస్తాం. క్లియర్? ఇది ప్లెసెంటా డెలివరీ థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో జరుగుతుంది. అండ్ థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో మనం ఇంకా ఏం చేస్తాం? అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూట్రోటోనిక్ డ్రగ్స్, లైక్ ఎగ్జాంపుల్ ఇంజెక్షన్ ఆక్సిటోసిన్ 10 యూనిట్స్ ఐఎం వేస్తాం. అండ్ ఆరల్స్ టాబ్లెట్ మీసోప్రోస్టాల్ ఓరల్గా కానీ రెక్టమ్గా కానీ ఇస్తాం. ఓకే, ఇంజెక్షన్ ఆక్సిటోసిన్ 10 యూనిట్స్. బేబీ డెలివరీ అయిపోయిన వెంటనే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ 10 యూనిట్స్ లోడ్ చేసి పెట్టుకొని ఉంటాం. ఆల్రెడీ 10 యూనిట్స్ తీసుకొని ఒక బటర్కి 5 యూనిట్స్, ఇంకొక బటర్కి 5 యూనిట్స్ ఐఎంలో వేస్తాం. ఆర్ మీసోప్రోస్టల్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, ఈ మీసోప్రోస్టల్ టాబ్లెట్స్ మదర్ పర్ ఓరల్ ఆర్ పర్ రెక్టమ్. ఓకే, రెక్టమ్ లోపల కానీ ఓరల్గా కానీ ఇస్తాం. అది 600 mcg. అండ్ డిక్రీజ్డ్ ప్లేట్లెట్ కౌంట్, అది మదర్, డిక్రీజ్డ్ ప్లేట్లెట్ కౌంట్ ఫర్ మదర్. ఇది కాంట్రా ఇండికేషన్ ఫర్ అసిస్టెంట్ డెలివరీ. ఓకే, సో ఈ అసిస్టెంట్ డెలివరీస్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో అసిస్టెంట్ డెలివరీస్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫోర్సెప్స్ డెలివరీ, వెంటోస్ డెలివరీ. ఓకే, ఫోర్సెప్స్ డెలివరీ అండ్ వెంటోస్ డెలివరీ అనేవి 2 టైప్స్ ఆఫ్ అసిస్టెడ్ డెలివరీస్. ఫోర్సెప్స్ డెలివరీస్లో ఏం చేస్తాం? ఎస్, సో ఫోర్సెప్స్ డెలివరీ, సో విత్ ది హెల్ప్ ఆఫ్ కీలాన్స్ ఫోర్సెప్, దట్ ఈస్ అ ఇన్స్ట్రుమెంట్ నేమ్ కీలాన్స్, KIELLANDS, కీలాన్స్ ఫోర్సెప్ ఆర్ వ్రింగ్లీ ఫోర్సెప్. This is the name of the device. With the help of this device, ఇది ఎలా ఉంటుందంటే లైక్ సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి పిక్చర్లో. ఇవి ఇలాంటివి 2 ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడ్ 2 పెట్టుకొని ఉంటాం అనమాట. సో ఈ కీలాన్ ఫోర్సెప్స్ని మన బేస్ ఆఫ్ స్కల్, ఓకే, ప్రెజెంటింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో, సపోజ్ హెడ్, వ్రింగ్లీ ఫోర్సెప్స్, WRINGLEY, వ్రింగ్లీ ఫోర్సెప్. ఓకే, కీలాన్స్ ఫోర్సెప్ ఆర్ వ్రింగ్లీ ఫోర్సెప్. ఎస్, సో జస్ట్ ఎ సెకండ్. హలో, హలో, ఎస్, వినిపిస్తుందా వాయిస్? ఎస్, సో ఫోర్సెప్స్ డెలివరీ అంటే ఏంటి అంటే కీలాన్స్ ఫోర్సెప్ ఆర్ వ్రింగ్లీ ఫోర్సెప్ తీసుకొని 2 ఉంటాయి అనమాట ఇన్స్ట్రుమెంట్స్ అవి. సో మనకు పిక్చర్లో కనిపిస్తుంది ఒక కర్వ్ షేప్డ్ స్ట్రక్చర్స్. ఆ 2 ఫోర్సెప్స్ని ప్రెజెంటింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో సర్విక్స్ దగ్గర, సో హెడ్ ఉంది ప్రెజెంటింగ్ పార్ట్ అంటే, ఈ 2 ఫోర్సెప్స్ని మనం వజైనల్ ఆరిఫిస్ నుంచి సర్విక్స్ నుంచి సో పెల్విక్ అవుట్లెట్ ఎక్కడైతే ప్రెజెంటింగ్ పార్ట్ ఉంటుందో అక్కడ వరకు తీసుకొని వెళ్ళి బేబీ హెడ్కి సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మధ్య స్ట్రక్ చేస్తాం అనమాట. ఓకే, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి సమ్ ప్రెషర్ అనేది అప్లై చేసి ఆ ఫీటల్ స్కల్ని స్లోగా మనం బయటికి పుల్ చేస్తాం. దట్ ఈస్ ద ఫోర్సెప్స్ డెలివరీ. క్లియర్? సో ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ని
ఫీటల్ హెడ్కి అటాచ్ చేసి ఒక ప్రెషర్ ద్వారా అప్ టు మనం ఎంత ప్రెషర్ చేస్తాము అంటే 20 kgs ప్రెషర్ ఎంతైతే ఉంటుందో అంత ప్రెషర్ మనం పెడతాం ఫీటల్ స్కల్ మీద. ప్రెషర్ పెట్టి స్లోగా మనం ఫీటస్ని బయటికి లాగుతాం. ఓకే. అండ్ నెక్స్ట్ వెంటోస్ డెలివరీ. ఇది ఫోర్సెప్స్ డెలివరీ. నెక్స్ట్ వెంటోస్ డెలివరీ. వెంటోస్ డెలివరీలో ఏమవుతుంది, దట్ ఈస్ లైక్ ఒక కప్ షేప్డ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఒక కప్ షేప్డ్ వెంటోస్ ఎక్స్ట్రాక్టర్ అంటాం దాన్ని. సో ఇది ఏం చేస్తుంది అంటే ఫీటల్ హెడ్కి అండ్ ఈ వెంటోస్ డివైస్కి మధ్యలో ఒక ప్రెషర్ అనేది, ఒక వాక్యూమ్ ప్రెషర్ అనేది పెడతాం. ఇది ఏం చేస్తుంది, బేబీ హెడ్ని సక్ చేస్తుంది అనమాట ఆ వాక్యూమ్ ప్రెషర్ అనేది. అర్థమైందా? ఇప్పుడు వెంటోస్ డెలివరీ తీసుకొని సో సర్విక్స్ లోపలికి పెడతాం. పెట్టి అక్కడ ఒక వాక్యూమ్ ప్రెషర్ని మనం క్రియేట్ చేస్తాం. అదేం చేస్తుంది, ఆ ప్రెషర్ అనేది ఫీటల్ హెడ్ని సక్ చేస్తుంది. అలా స్లోగా మనం వెంటోస్ డెలివరీ వెనక్కి లాగుతూ ఆ వాక్యూమ్ ప్రెషర్ అనేది స్లోగా ఫీటల్ హెడ్ని సక్ చేస్తూ బయటకు లాగుతుంది అనమాట. దట్ ఈస్ ద వెంటోస్ డెలివరీ. అర్థమైందా? వాక్యూమ్ ప్రెషర్ అనేది ఫీటల్ హెడ్ అండ్ వాక్యూమ్ దట్ ఈస్ వెంటోస్ డివైస్ రెండింటి మధ్యలో పెట్టి ఆ ప్రెషర్ అనేది ఫీటల్ హెడ్ని సక్ చేస్తూ బయటకు వస్తుంది అనమాట. దాన్ని వెంటోస్ డెలివరీ అంటాం. ఓకే. సో దీనివల్ల మనకి సమ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఏంటి అది, లైక్ సెఫాలోహెమటోమా లేదా సో అపోన్యూరోటిక్, ఇంట్రాక్రేనియల్ హెమరేజ్, ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే దాన్ని సక్ చేస్తున్నప్పుడు బేబీ హెడ్ అనేది ఎలాంగేట్ అవుతుంది అనమాట, ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇలాంటి కాంప్లికేషన్స్ సెఫాలోహెమటోమా అండ్ ఇంట్రాక్రేనియల్ హెమరేజ్, క్యాపుట్ సక్సీడమ్, ఇలాంటి అబ్నార్మాలిటీస్ చూస్తామన్నమాట. సో ఈ వెంటోస్ డెలివరీ మనం విత్ ఇన్ 25 to 30 minutesలో చేసేయాలి. ఎక్కువసేపు బేబీ హెడ్ని ఎలాంగేట్ చేయకూడదు కదా, లాగకూడదు ఎక్కువసేపు బేబీ హెడ్ని. అలా చేయడం వల్లే ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఓకే. సో అండ్ ఈ వెంటోస్ డెలివరీ అండ్ ఫోర్సెప్స్ డెలివరీ చేసేటప్పుడు ఫీటల్ హార్ట్ రేట్ మానిటరింగ్, కంటిన్యూస్ ఫీటల్ మానిటరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మదర్ యొక్క వైటల్ సైన్స్ అసెస్మెంట్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, ఈ అసిస్టెంట్ డెలివరీ చేసేటప్పుడు సమ్ మైనర్ డ్యామేజ్ జరగడం అనేది కామన్. సో వాటిని కూడా మనం ఫోకస్ చేయాలి. ఎక్కడైనా ఇంజురీ అవుతుందా, ఎక్కడైనా టేర్ అవుతుందా, ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుందా అనేది మనం అసెస్ చేస్తూ ఉండాలి. క్లియర్? ఇది అసిస్టెంట్ డెలివరీస్. అసిస్టెంట్ డివైజెస్, అసిస్టెంట్ డెలివరీస్లో ఫోర్సెప్స్. ఎస్, వాక్యూమ్ ప్రెషర్ అంటే ఆల్మోస్ట్ 20 kgs ప్రెషర్ పెడతాం అంటే ఆర్ఎల్స్. సో 0.8 kg/cm². ఓకే, 0.8 kgs/cm² ఆర్ 20 kgs ప్రెషర్ ఎంత ఉంటుంది అంత ప్రెషర్ పెడతాం. క్లియర్? ఇది సో అసిస్టెంట్ డెలివరీస్, ఫోర్సెప్స్ డెలివరీ అండ్ వాక్యూమ్ ఆస్పిరేషన్, వాక్యూమ్ డెలివరీ ఆర్ వెంటోస్ డెలివరీ అని కూడా అంటాం. సో ఇక్కడ డివైజెస్ కనిపిస్తున్నాయి మనకి. వెంటోస్ డెలివరీ ఇట్ ఈస్ ఎ కప్ లైక్ స్ట్రక్చర్ అండ్ దాంట్లో మళ్ళీ మనకు మెటల్, ప్లాస్టిక్ అనేవి సపరేట్ డివైజెస్ ఉన్నాయి వెంటోస్లో. అండ్ వ్రింగ్లీ ఫోర్సెప్ అండ్ కీలాన్స్ ఫోర్సెప్. క్లియర్? అర్థమైందా ఇది? Yes. And next we'll go for the C-section, cesarean delivery. Okay, so cesarean delivery అంటే ఏంటి? What is meant by cesarean delivery? Incision of Yes, it is also one surgical incision. Yes, it is also some surgical incision
given on the mother's lower abdomen to deliver the babies. ఈ ఇన్సిషన్ అనేది మనం ఎలా ఇస్తాం, వర్టికల్గా అన్నా ఇస్తాం, హారిజంటల్గా అన్నా ఇస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఈ ఇన్సిషన్ ఎక్కడ ఇస్తాం మనం, ట్రాన్స్ అబ్డామినల్ ఆర్ లోయర్ యూటరైన్ ఇన్సిషన్. లోయర్ యూటరైన్ సెగ్మెంట్లో కానీ ట్రాన్స్ అబ్డామినల్లో కానీ వర్టికల్గా లేదా హారిజంటల్ పొజిషన్లో మనం ఈ ఇన్సిషన్ అనేది ఇస్తాం. అండ్ సో మనకి దే ఆర్ 2 types, దట్ ఈస్ అప్పర్ యూటరైన్ సిజరిన్ సెక్షన్, లోయర్ యూటరైన్ సిజరిన్ సెక్షన్. అప్పర్ యూటరైన్ సిజరిన్ సెక్షన్లో ఏమవుతుంది, వర్టికల్ ఇన్సిషన్ అనేది ఇస్తాం. ఇది ఎప్పుడు ఇస్తాం, మెయిన్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు. ఓకే, సో మనకి 2 types ఆఫ్ సిజరిన్ డెలివరీస్ ఉన్నాయి, అప్పర్ యూటరైన్ సిజరిన్ సెక్షన్, లోయర్ యూటరైన్ సిజరిన్ సెక్షన్. అప్పర్ యూటరైన్ సిజరిన్ సెక్షన్లో ఏమవుతుంది, వర్టికల్ ఇన్సిషన్ ఇస్తాం. అది కూడా ఎప్పుడు ఇస్తాం, బ్రీచ్ ప్రెజెంటేషన్లో. వర్టికల్ ఇన్సిషన్ బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు ఇస్తాం, ఆర్ షోల్డర్ ప్రెజెంటేషన్. ఓకే, ఆర్ ఎల్స్ షోల్డర్ ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు కూడా ఈ వర్టికల్ ఇన్సిషన్ అనేది ఇస్తాం. నెక్స్ట్ లోయర్ యూటరైన్ సిజరిన్ సెక్షన్. లోయర్ యూటరైన్ సిజరిన్ సెక్షన్ అంటే కామన్గా మనం ఈ లోయర్ యూటరైన్ సిజరిన్ సెక్షన్ ఇస్తామన్నమాట. అది ఎక్కడ అంటే సేమ్ లోయర్ యూటరైన్ అబ్డామిన్, లోయర్ అబ్డామినల్ సైడ్లో అట్ నియరెస్ట్ సింఫసిస్ ప్యూబిస్ దగ్గర ఇస్తాం. ఇది ట్రాన్స్వర్స్ ఇన్సిషన్, ట్రాన్స్వర్స్ ఆర్ హారిజంటల్ ఇన్సిషన్ అన్నమాట, ఈ లోయర్ యూటరైన్ సెగ్మెంట్లో ఇచ్చేది. ఓకే, ఇవి 2 types ఆఫ్ ఇన్సిషన్స్, అప్పర్ యూటరైన్ అండ్ లోయర్ యూటరైన్. అప్పర్లో వర్టికల్గా ఇస్తాం, మెయిన్గా బ్రీచ్ ప్రెజెంటేషన్ అండ్ షోల్డర్ ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు. అండ్ లోయర్ యూటరైన్ సెగ్మెంట్ సి సెక్షన్, ఇది కామన్గా మనం యూజ్ చేస్తాం. అండ్ ఇది ట్రాన్స్ఫర్స్ ఆర్ హారిజంటల్లో ఇస్తాం. అండ్ వాట్ ఆర్ ది ఇండికేషన్స్, ఎప్పుడు సిజరిన్ సెక్షన్కి పోస్ట్ చేసుకుంటాం, సిజరిన్ డెలివరీకి పోస్ట్ చేసుకుంటాం అంటే డిస్టోషియా. ఎస్, యుటోషియా, డిస్టోషియా. యుటోషియా అంటే ఏంటి, ఎస్ నార్మల్ లేబర్, నార్మల్ లేబర్. డిస్టోషియా అంటే ఎస్, డిస్టోషియా అంటే అబ్నార్మల్ లేబర్. సో డిస్టోషియా లేదా సెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటే ఇంబ్యాలెన్స్ ఉంది ఇంకా బేబీ హెడ్కి మదర్కి ఎంగేజ్ అయ్యే ఛాన్స్ లేదు. లేదా కాంట్రాక్టెడ్ పెల్విస్, షార్ట్ స్టేచర్ అంటే షార్ట్గా ఉన్న వాళ్ళలో పెల్విస్ యొక్క డయామీటర్స్ అనేది అప్రోప్రియేట్గా ఉండవు, అప్పుడు బర్త్ కెనాల్ బేబీ డిసెంట్లో ప్రాబ్లం ఉంటుంది. కాంట్రాక్టెడ్ పెల్విస్, నెగల్స్ పెల్విస్, రాబర్ట్ పెల్విస్, ఇలాంటి టైంలో ఏమవుతుంది, బర్త్ కెనాల్ ప్యాసేజ్ అనేది ఉండదు కదా అప్పుడు. సో ఇలాంటి టైంలో సి సెక్షన్కి పోస్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ప్లెసెంటా ప్రీవియా. లోయర్ యూటరైన్ సెగ్మెంట్లో ప్లెసెంటా ఉన్నప్పుడు కూడా సి సెక్షన్కి పోస్ట్ చేసుకుంటాం, ఎందుకంటే పీపీహెచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ప్లెసెంటల్ అబ్రప్షన్. ఓకే, సో ఇంకా బేబీ డెలివరీ కాకముందే ప్లెసెంటా అటాచ్మెంట్, ప్లెసెంటా సెపరేట్ అయి ఉంటుంది. సో అలా అది కూడా రిస్క్ ఫర్ ద పీపీహెచ్. అండ్ పోస్ట్ మెచ్యూరిటీ అంటే 42 weeks, 43 weeks ఇలాంటి టైంలో అయినా బేబీ డెలివరీ అవ్వలేదు అంటే సి సెక్షన్కి పోస్ట్ చేసుకుంటాం. అండ్ మల్టిపుల్ బర్త్స్, 2 or 3 babies ఉన్నారు లోపల యూట్రస్లో అంటే ఆ టైంలో అది కూడా సి సెక్షన్కి ఇండికేషన్. నెక్స్ట్ మదర్కి డయాబెటీస్, హైపర్టెన్సివ్, ప్రీ ఎక్లాంషియా, ఎక్లాంషియా, ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ. ఓకే, ఇలాంటి అబ్నార్మల్ కండిషన్స్ ఏమైనా మదర్కి ఉన్నా కానీ అంటే నార్మల్ డెలివరీకి మనం ఎక్కువగా లైక్ ఫేస్ చేయమన్నమాట, ఎక్స్పోజ్ చేయం నార్మల్ డెలివరీకి, ఎందుకంటే ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సి సెక్షన్ ఈజ్ ద సేఫ్ డెలివరీ అని సిజరిన్ సెక్షన్ పోస్ట్ చేసుకుంటాం. అండ్ వెన్ దెర్ ఈస్ అ నాన్ రియాష్యూరింగ్ ఫీటల్ హార్ట్ రేట్ ప్యాటర్న్. ఓకే, ఫీటల్ హార్ట్ రేట్ కూడా సేమ్ వేరియబిలిటీ చేంజ్ అవుతుంది అన్న టైంలో. నెక్స్ట్ హర్బ్స్ లెజన్స్. ఓకే, హర్బ్స్ ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉంది అన్నప్పుడు సో అది బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హర్బ్స్ ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉన్నప్పుడు, లెజన్స్ ఉన్నప్పుడు కూడా అది కమ్యూనికేబుల్ అవ్వకుండా, స్ప్రెడ్ అవ్వకుండా ఈ సిజరిన్ సెక్షన్కి పోస్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మాల్ ప్రెజెంటేషన్ లైక్ బ్రీచ్ డెలివరీ, షోల్డర్ ప్రెజెంటేషన్, ఇలాంటి టైంలో కూడా మనం సి సెక్షన్కి పోస్ట్ చేసుకుంటాం. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ సి సెక్షన్, ఫస్ట్ డెలివరీ సి సెక్షన్ అయ్యింది అంటే ఆల్మోస్ట్ 90% సి సెక్షన్ అయి ఉంటుంది.
ఇన్ కేస్ ఫస్ట్ డెలివరీ అయిన 4 ఇయర్స్ 5 ఇయర్స్కి సెకండ్ ప్రెగ్నెన్సీ ఉంది అంటే మేబీ ఛాన్స్ ఆఫ్ నార్మల్ లేబర్. ఎందుకు అంటే అప్పుడు సి సెక్షన్ యొక్క సూచర్స్ అనేవి నార్మల్ అయి ఉంటుంది, యూట్రస్ నార్మల్ అయి ఉంటుంది, సో ఎవ్రీథింగ్ నార్మల్ అయి ఉంటుంది కాబట్టి సో నార్మల్ డెలివరీ చేయొచ్చు. ఎప్పుడు సో 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత కన్సీవ్ అయినాము అంటే, అలా కాకుండా 1 to 2 ఇయర్స్లోనే మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంటే వీ షుడ్ నాట్ గో ఫర్ నార్మల్ లేబర్. ఎందుకంటే అవి ఇంకా సూచర్స్ అనేవి లైక్ ఇంకా అవి ప్రెషర్కి బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే నార్మల్ లేబర్లో ప్రెషర్ ఎంత వస్తుంది, అబ్డామినల్ ప్రెషర్, ఫీటల్ యాక్సిస్ ప్రెషర్, చాలా ప్రెషర్ అనేది ఉంటుంది కదా. ఆ ప్రెషర్కి యూట్రస్ రప్చర్ అవ్వడం కానీ స్కిన్ లేయర్ రప్చర్ అవ్వడం అలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి మనం నార్మల్ లేబర్కి ఎక్కువగా ఛాన్స్ ఇవ్వం. ప్రీవియస్ సి సెక్షన్ అయిందంటే నెక్స్ట్ కూడా సి సెక్షన్లే చేయడానికి. ఇఫ్ కాంట్రా ఇండికేటెడ్ లేదు అంటే నార్మల్ లేబర్కి పోస్ట్ చేసుకుంటాం. దీస్ ఆర్ ద ఇండికేషన్స్ ఫర్ ద సిజరీన్ డెలివరీ. క్లియర్? అర్థమైందా? ఎనీ డౌట్స్? ఎస్, ఎనీ డౌట్స్? హలో, మా చేసినావా? ఏం చేసినావు? తెచ్చినావు చికెన్. ఓకే, సో C-section, what is meant by cesarean delivery and what are the types and what are the indications? Clear. Next, problems. So what are the problems you are going to face during the labor and delivery? Okay, one is premature rupture of membranes. Okay, premature rupture of membranes అంటే ఇంకా సో ఇట్స్ నాట్ ఏ నార్మల్ లేబర్ డ్యూరేషన్. అంటే 36 to 38 వీక్స్లో కదా మనకు నార్మల్గా డెలివరీ ప్రాసెస్. అప్పుడు కాకుండా 32 వీక్స్ 33 వీక్స్లోనే మెంబ్రెన్స్ రప్చర్ అయితే దాన్ని అదొక ప్రాబ్లం మనం చూస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్. సో ఇది ఎప్పుడు జరుగుతుంది? ఫుల్ సర్వైకల్ డైలటేషన్ అయినప్పుడే మనకి నార్మల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అనేది జరుగుతుంది. సో బిఫోర్ టర్మ్ అవ్వకూడదు రప్చర్ మెంబ్రెన్స్. అండ్ ఎందుకంటే అలా అయితే ఇన్ఫెక్షన్. ఎస్, సో మనకి సమ్ ప్రాబ్లమ్స్ విత్ ద లేబర్ అండ్ డెలివరీ ఏంటి అంటే ప్రీ మెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అండ్ నార్మల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అని టూ కండిషన్స్ ఉన్నాయి. ప్రీ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అంటే ఏంటి అంటే ఇంకా టర్మ్ బేబీ అవ్వలేదు, టర్మ్ గెస్టేషన్ కాదు. అలాంటి టైంలో డెలివరీ అయ్యింది అనుకోండి, ఏమవుతుంది? ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ సో డెలివరీకి చాలా ప్రాబ్లం ఫేస్ అంటే లైక్ ప్యాసేజ్లో కానీ లేదా పవర్లో కానీ మనకి ఉన్నాయి కదా 3 P's: పవర్, ప్యాసేజ్, ప్యాసింజర్. ఓకే, ఈ 3 P's నార్మల్గా ఉంటేనే లేబర్ అండ్ డెలివరీలో ఎలాంటి ప్రాబ్లం రాదు. ఈ 3 P'స్లో ఏదన్నా అబ్నార్మల్గా ఉంటేనే మనం సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ వీ విల్ గో ఫర్ అసిస్టెంట్ డెలివరీ, సి సెక్షన్ డెలివరీ. ఓకే, సో ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అంటే బిఫోర్ అంటే టర్మ్ గెస్టేషన్ రాకముందే మెంబ్రెన్స్ రప్చర్ అయితే దాన్ని ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అంటాం. అండ్ నార్మల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అంటే ఇట్ ఈస్ నార్మల్ నార్మల్ టర్మ్ ప్రెగ్నెన్సీలోనే అండ్ సర్వైకల్ డైలటేషన్ అండ్ సర్వైకల్ ఎఫేస్మెంట్ అయిన టైంలోనే రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అనేవి జరుగుతుంది. దట్ ఈస్ ఏ నార్మల్, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ సమ్ ఫీటల్ కాంప్లికేషన్స్ కూడా మనం లేబర్ టైంలో చూస్తాం. ఏంటి అంటే ప్రొలాప్స్డ్ కార్డ్, అంబ్లికల్ కార్డ్ ప్రొలాప్స్ అవ్వడం, ఫీటల్ హార్ట్ రేట్ వేరియబిలిటీ, అది ఏమైనా కావచ్చు, యాక్సిలరేషన్ అన్న అవ్వచ్చు, డీసిలరేషన్ అన్న అవ్వచ్చు, లేదా కార్డ్ కంప్రెషన్, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ రప్చర్, బ్రేక్ డౌన్ అవ్వడం, సో ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటివన్నీ సమ్ కాంప్లికేషన్స్ మనం లేబర్ అండ్ డెలివరీ టైంలో చూస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇందాకే డిస్కస్ చేస్తాం. సో ప్రీవియస్ క్లాస్లోనే సుపైన్ హైపోటెన్సివ్ సిండ్రోమ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ సుపీరియర్ వెన కావా మీద ప్రెషర్ పడడం వల్ల సో వీనస్ బ్లడ్ ఫ్లో సరిగ్గా లేక సో ఎడిమా ఫామ్ అవ్వడం కానీ లేదా హెడేక్ రావడం లేదా బీపీ డ్రాప్ అవ్వడం ఇలాంటివి చూస్తాం అనమాట.
దట్ ఈస్ అ సుపైన్ హైపోటెన్షన్ సిండ్రోమ్. నర్సింగ్ కేర్ యాజ్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్. సో లాటరల్ పొజిషన్ అనేది ఇవ్వాలి లేదా సైడ్ లాటరింగ్ పొజిషన్ ఇవ్వాలి. అండ్ సో మదర్ యొక్క లెగ్స్ దట్ ఈస్ బెడ్ ఎండ్ దగ్గర 2 పిల్లోస్ పెట్టి అట్ ది చెస్ట్ లెవెల్ వరకు లెగ్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో దట్ వీనస్ రిటర్న్ అనేది నార్మల్ అవుతుంది. ఎడిమా వీ కెన్ రిడ్యూస్. సుపైన్ హైపోటెన్సివ్ సిండ్రోమ్ ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా. సుపైన్ హైపోటెన్సివ్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? డ్యూ టు ప్రెషర్ ఆన్ ద సుపీరియర్ వెనకావా. సుపీరియర్ సుపైన్ వెనకావా, నాట్ సుపీరియర్. సుపైన్ వెనకావా దట్ ఈస్ అది ఏ వెనకావా అంటే ఇన్ఫీరియర్ వెనకావనే. ఓకే, సో సుపైన్ హైపోటెన్సివ్ సిండ్రోమ్ సుపైన్ పొజిషన్ అంటే సుపైన్ వెనకావా సిండ్రోమ్ అని కూడా పిలుస్తాం దీన్ని. సో డ్యూ టు ప్రెషర్ ఆన్ ద వెనకావా, ఇన్ఫీరియర్ వెనకావా. దానివల్ల ఏమవుతుంది? దీనివల్ల మనకి ఎడిమా రావడం లేదా హెడేక్ రావడం అండ్ బీపీ డ్రాప్ అవ్వడం. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చూస్తాం అనమాట. సమ్ గిడ్డినెస్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్. సో మనం ఏం చేయాలి అలాంటి టైంలో? సో వెంటనే మనం పొజిషన్ అనేది చేంజ్ చేయాలి, లాటరల్ సైడ్ లాటరల్ పొజిషన్ చేయాలి. అండ్ దాంతోపాటు సో మదర్ యొక్క లెగ్స్ కింద 2 పిల్లోస్ పెట్టి మా లెగ్స్ చెస్ట్ లెవెల్కి వచ్చేలాగా అబౌవ్ ద చెస్ట్ లెవెల్ మెయింటైన్ చేయాలి. సో దట్ వీనస్ రిటర్న్ అనేది నార్మల్ అవుతుంది. సో అండ్ దాంతోపాటు సో వైటల్ సైన్స్ అండ్ ఫీటల్ హార్ట్ రేట్ని కూడా మనం అసెస్ చేస్తూ ఉండాలి. ఇది వాట్ ఈజ్ సుపైన్. సో నేను ప్రీవియస్ క్లాస్లోనే డిస్కస్ చేసాం అండ్ సమ్ బ్రీఫింగ్ దిస్ టాపిక్. సో చూడండి, ఫస్ట్ పిక్చర్లో కనిపిస్తుంది. ఇలా పడుకోకూడదు, సుపైన్లో పడుకోకూడదు, సైడ్ లాటరల్ పొజిషన్లో పడుకుంటే దెర్ విల్ బి నో ప్రెషర్ ఆన్ ద వెనకావా అండ్ మనకి బీపీ డౌన్ అనేది అవ్వదు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ అబ్నార్మల్ లేబర్ ఏంటి అంటే ప్రీటర్మ్ లేబర్. అంటే ఏంటి ప్రీటర్మ్ లేబర్? ఎస్, ఫ్రమ్ 28 వీక్స్ టు 36 వీక్స్ టైంలో డెలివరీ అయితే దాన్ని ప్రీటర్మ్ లేబర్ అంటాం. సో ఏమవుతుంది? సో కాంట్రాక్షన్స్ అనేవి అప్పుడే స్టార్ట్ అయిపోయి ఉంటాయి అనమాట. సో అట్ 30 వీక్స్ 32 వీక్స్ అంటే సమ్ బేబీస్ విల్ డెలివరీ అట్ 7 months, సమ్ బేబీస్ అట్ 8 months. ఓకే, దట్ ఈస్ we call it as preterm labor. ఎందుకంటే కాంట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అయింటే ఎఫేస్మెంట్ అండ్ డైలటేషన్ ఆఫ్ ద సర్విక్స్ అనేది కూడా జరిగిపోయి ఉంటుంది. సో దే విల్ బి మెనీ రీజన్స్, ఏమైనా కావచ్చు కాంట్రాక్షన్స్ రావడానికి మెనీ రీజన్స్. సమ్ ఏమైనా మనం టోకోలైటిక్ డ్రగ్స్, సమ్ ఏమైనా మన యొక్క యాక్టివిటీ వల్ల కానీ, సో అలా మెనీ కాజెస్ అనేవి ఉన్నాయన్నమాట. కాంట్రాక్షన్స్ రావడం వల్ల ఎఫేస్మెంట్ అండ్ డైలటేషన్స్ ఆఫ్ సర్విక్స్ జరిగి లేబర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎస్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ దిస్ ప్రీటర్మ్ లేబర్? సో మెటర్నల్ కాజెస్ ఏంటి? సో present or past obstetric problem like pre-eclampsia, anemia, malnutrition or any diabetes or any high risk conditions ఏమైనా మదర్కు ఉన్నాయి, హై రిస్క్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయి అన్నప్పుడు, లేదా ప్లెసెంటా ప్రీవెంట్ అబ్రప్షర్ ప్లెసెంటా ఆర్ ఇన్కాంపిటెంట్ సర్విక్స్ ఈజ్ నాట్ ఫేవరబుల్ ఫర్ ద డైలటేషన్ అండ్ ఎఫేస్మెంట్, దట్ ఈస్ మీన్ బై అది ఇన్కాంపిటెంట్ సర్విక్స్ అంటాం. సర్విక్స్ మనకి ఫేవరబుల్గా లేదు డెలివరీకి అలాంటి టైంలో, లేదా మదర్కి ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉంది, ఓకే, అలాంటి టైంలో ప్రీటర్మ్ లేబర్ అవ్వచ్చు. అండ్ లైక్ సమ్ సబ్స్టెన్స్, చూడండి, సోషల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, సమ్ టోకోలైటిక్ డ్రగ్స్ ఆర్ సబ్స్టాంట్ అబ్యూస్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్ అండ్ సబ్స్టాంట్ అబ్యూస్, ఇలాంటి కాజెస్ కూడా విల్ లీడ్స్ టు ప్రీటర్మ్ లేబర్. అండ్ మెటర్నల్ హిస్టరీ ఆఫ్ ఓపియాయిడ్స్, cocaine, alcohol, smoking during pregnancy, as we know, substance abuse. And మదర్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, లేదా మెటర్నల్ ఏజ్ లెస్ దాన్ 18 years ఉన్నప్పుడు ఆర్ గ్రేటర్ దాన్ 35 years ఉన్నప్పుడు, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ ద ప్రీటర్మ్ లేబర్. ఎస్, అర్థమైందా? ఎస్. సో డ్యూ టు సీజన్, సో కాబట్టి
ఈ క్లైమేట్కి సమ్ సిగ్నల్ నెట్వర్క్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో మీకు అర్థం అవ్వలేదు, వినిపించలేదు అంటే నాకు మళ్ళీ అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాయిస్ బ్రేక్ అయినా ఏదైనా అక్కడ, ఎందుకంటే సిగ్నల్ ఇష్యూ క్లైమేట్ వల్ల. సో వీ కాంట్ డూ ఎనీథింగ్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్ దట్ సిగ్నల్ ఇష్యూ. ఓకే. అండ్ నెక్స్ట్, సో మెటర్నల్ కాజెస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫీటల్ కాజెస్ ఏంటి? సో ఫీటల్ కాజెస్ కాంజెనిటల్ అనామలీస్. సో మదర్ ఫీటస్కి ఏదన్నా అనెన్సెఫాలీ, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, సమ్ ఏమైనా కాంజెనిటల్, డౌన్ సిండ్రోమ్, అడ్వర్డ్ సిండ్రోమ్ ఇలాంటివి ఉన్నాయి కదా. ఎస్, హలో హలో. ఎస్ మ్యామ్. ఎస్, వినిపిస్తుంది కదా. సో ఫీటల్ కాజెస్ ఫర్ ద ప్రీటర్మ్ లేబర్. వాట్ ఆర్ ద ఫీటల్ కాజెస్? ఫస్ట్, కాంజెనిటల్ అనామలీస్. సో బేబీకి ఏదైనా డౌన్ సిండ్రోమ్, యానెన్సెఫాలీ, ఎడ్వర్డ్ సిండ్రోమ్, ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నది అంటే ఇట్ మే లీడ్స్ టు ద ప్రీటర్మ్ లేబర్. అండ్ ఇంట్రాయూట్రైన్ డెత్. సో బేబీ డెత్ అట్ 28 వీక్స్, 30 వీక్స్, 6 months, 7 months టైంలో డెలివరీ అయినా దాన్ని కూడా మనం ప్రీటర్మ్ లేబర్, ఇండక్షన్ ఆఫ్ లేబర్ లాగా మనం తీసుకుంటాం. అండ్ పాలీహైడ్రోమ్నియాస్, మోర్ ఫ్లూయిడ్, పాలీహైడ్రోమ్నియాస్ కూడా లీడ్స్ టు ప్రీటర్మ్ లేబర్. అండ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ ట్విన్ ప్రెగ్నెన్సీస్. అండ్ ఆర్హెచ్ ఐసో ఇమ్యునైజేషన్, ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ ఉంది అన్నప్పుడు. అండ్ ప్రీ మెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్వజైనల్ యూఎస్జీ అండ్ వజైనల్ ఆర్ సర్విక్స్ ఎగ్జామినేషన్. అంటే ప్రీటర్మ్ లేబర్ చేసే ముందు మనం ట్రాన్స్వజైనల్ యూఎస్జీ చేస్తాం. త్రూ ద వజైనా వీఆర్ గోయింగ్ టు డూ ద యూఎస్జీ. అంటే ఫేవరబులా కాదా, డెలివరీ ఈ టైంలో కాంట్రాక్షన్స్ వస్తున్నాయంటే ఫేవరబుల్గా ఉందా లేదా వజానా అండ్ సర్విక్స్, దాన్ని యూఎస్జీ ద్వారా మనం అసెస్ చేస్తాం. అండ్ దట్ టు ఫీటల్ ఫైబ్రోనెక్టిన్ టెస్ట్ అనేది చేస్తాం. ఓకే, ఇది ఒక ప్రోటీన్ ప్రొడ్యూస్డ్ బై ద ఫీటల్ సెల్స్. సో ఇఫ్ ద రిజల్ట్ ఈస్ పాజిటివ్ బిట్వీన్ 22 to 34 వీక్స్, సో దే మే బీ ఏ ఛాన్స్ ఆఫ్ ప్రీటర్మ్ బర్త్. ఈ ప్రోటీన్ మనం చూసాము ఫీటల్ సెల్స్లో. అంటే ఇప్పుడు మనం టెస్ట్ చేస్తాం కదా, ఆమ్నియోసెంటసిస్, ఫీటల్ సెల్స్ సైటాలజీ టెస్ట్ చేస్తాం కదా. ఈ సైటాలజీ టెస్ట్ చేసినప్పుడు ఈ ఫీటల్ ఫైబ్రోనెక్టిన్ అనే ప్రోటీన్ మనం చూసాము అంటే, సో దే మే బీ ఏ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ దిస్ ప్రీటర్మ్ బర్త్ అనేది మనం చూస్తాం అనమాట. కంటిన్యూస్ మనం సిబిసి టెస్ట్, ఇన్వెస్టిగేషన్స్ అనేది చేస్తుంటాం కదా. ఈ ప్రోటీన్ కనిపించింది అంటే 22 to 34 వీక్స్, దట్ ఈస్ ప్రీటర్మ్ బర్త్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది మనం వీఆర్ గోయింగ్ టు సస్పెక్ట్. అండ్ సో ప్రీటర్మ్ లేబర్ అవుతుంది అంటే వాట్ ఆర్ ద సిమ్టమ్స్ వీఆర్ గోయింగ్ టు సీ. సో దట్ ఈస్ యూట్రైన్ కాంట్రాక్షన్స్, నార్మల్ పెయిన్ఫుల్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ చూస్తాం. అండ్ అబ్డామినల్ క్రాంపింగ్, లో బ్యాక్ పెయిన్, పెల్విక్ ప్రెషర్ ఆర్ హెవీనెస్, నార్మల్ సైన్స్ ఆఫ్ ద లేబర్ ఎలా అయితే చూస్తామో అలాగే చూస్తాం. అండ్ సో వజైనల్ డిశ్చార్జ్తో, దట్ ఈస్ షో ఆర్ సో మెంబ్రెయిన్స్ బ్రేక్ అవ్వడం వల్ల అమ్నియోటిక్ ఫ్లూయిడ్ బయటికి రావడం. అండ్ బ్లడీ ఆర్ బ్రౌన్ ఆర్ కలర్లెస్ ఫ్లూయిడ్ డిశ్చార్జ్ అవ్వడం. అండ్ ఫౌల్ ఓడర్ ఉంది డిశ్చార్జ్ అంటే దట్ ఈస్ డ్యూ టు ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్. ఓకే, మెంబ్రెయిన్స్ తొందరగా రప్చర్ అవుతే ఫౌల్ ఓడర్ అనేది వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ సమ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ యూ ఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద ప్రీటర్మ్ లేబర్. వాట్ ఈస్ ద నర్సింగ్ కేర్ వీ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్? సో ప్రీటర్మ్ లేబర్ అవుతున్నప్పుడు మదర్ని రైట్ లాటరల్ పొజిషన్లో పెట్టాలి. అండ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో కంప్లీట్ బెడ్ రెస్ట్ అండ్ ద లాటరల్ పొజిషన్. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయంటే ఈ ప్రీటర్మ్ లేబర్కి వాట్ ఈస్ ద కాజ్, ఎందుకు అయింది, సో మదర్కి ఏమైనా హిస్టరీ ఏమైనా ఉందా అనేది మనం అసెస్. ఎస్, సో మదర్కి ఏమైనా పాస్ట్ హిస్టరీ ఏమైనా ఉందా ఈ ప్రీటర్మ్ లేబర్కి, లైక్ సబ్స్టాన్స్ అబ్యూస్, ఆల్కహాల్ అబ్యూస్, ఏమైనా డ్రగ్స్ కానీ, సో ఏదన్నా టోకోలైటిక్ డ్రగ్స్ తీసుకున్నదా కాంట్రాక్షన్స్ రావడానికి. సో వాట్ ఈస్ ద రిస్క్, వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్ అనేది మనం అసెస్ చేసి ప్రివెంట్ చేయాలి దాన్ని. అండ్ యాజ్ వెల్ యాజ్ అవాయిడ్ యాక్టివిటీ, సెక్షువల్ యాక్టివిటీ డ్యూరింగ్ ద లాస్ట్ ట్రైమిస్టర్. ఓకే, సో అండ్ దానివల్ల కూడా యూట్రైన్ కాంట్రాక్షన్స్ వస్తుంది. అండ్ నిప్పుల్ స్టిమ్యులేషన్ ఆల్సో షుడ్ బి ప్రివెంటెడ్. సో నిప్పుల్ స్టిమ్యులేషన్ వల్ల ఏమవుతుంది, ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి కాంట్రాక్షన్స్, యూట్రైన్ కాంట్రాక్షన్స్ అయ్యి దే మే బీ ఏ ఛాన్స్ ఆఫ్ డెలివరీ.
and avoid stressful events. టెన్షన్, స్ట్రెస్ అండ్ సమ్ సైకలాజికల్ చేంజెస్ ఉన్నాయి కదా, మూడ్ చేంజెస్ అనేవి ఉన్నాయి కదా, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఫియర్, ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలన్నమాట. దానివల్ల కూడా ఇట్ మే లీడ్స్ టు రిలీజ్ ఆఫ్ సమ్ ప్రోస్టాగ్లాండిన్స్, దానివల్ల కూడా కాంట్రాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అ ప్రీ టర్మ్ ప్రెగ్నెన్సీ. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే పోస్ట్ టర్మ్ ప్రెగ్నెన్సీ. పోస్ట్ టర్మ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఎస్, సో గ్రేటర్ దాన్ 40 వీక్స్. సో బియాండ్ 40, 41, 42, 43 వీక్స్ ఈ టైంలో డెలివరీ అయితే ఇంకా అవ్వలేదు, ఇంకా డెలివరీ టైంలోనే ఉన్నారు అంటే బియాండ్ ద ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్, దాన్ని మన పోస్ట్ టర్మ్ ప్రెగ్నెన్సీ అంటాం. దట్ ఈస్ బిట్వీన్ 38 to 42 వీక్స్. ఓకే, ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ ద ప్రైమరీ గ్రావిడా మదర్. ఎస్, ఆల్మోస్ట్ 90% ప్రైమరీ గ్రావిడా మదర్ 10 వీక్స్ టైంలోనే, ఐ మీన్ 10 మంత్స్లోనే డెలివరీ అవుతుంది ఆల్మోస్ట్. ఓకే, అట్ 40 వీక్స్, 41 వీక్స్, 42 వీక్స్లోనే ప్రైమరీ గ్రావిడాలో అవుతుంది. బట్ మల్టీ గ్రావిడాలో నార్మల్గా 9 మంత్స్లోనే అవుతుంది డెలివరీ. సో వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్ పోస్ట్ టర్మ్ ప్రెగ్నెన్సీ? ప్లెసెంటల్ ఇన్సఫిషియెంటీ లీడ్స్ టు రిడ్యూస్డ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ సప్లై. సో ఇలా టర్మ్ అంటే ఎస్టిమేటెడ్ డెలివరీ కాకుండా ఇంకా వీక్స్ ఎక్స్టెండ్ అవుతుందంటే ఏమవుతుంది? సో ప్లెసెంటల్ ఇన్సఫిషియన్సీ, ఆక్సిజన్ రిడక్షన్ అండ్ న్యూట్రిషన్ సప్లై రిడక్షన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి ప్రీటర్మ్ అండ్ పోస్ట్ టర్మ్ లేబర్. సో ఇందాక ఎపిజియోటమీ గురించి డిస్కస్ చేసాం. ఓకే, మీకు పీపీటీ షేర్ చేస్తాను, ఒకసారి మళ్ళీ కంటెంట్ రివైజ్ చేయండి. నెక్స్ట్, సో ఇండక్షన్ ఆఫ్ లేబర్. సో బిఫోర్ గోయింగ్ టు ఇండక్షన్ ఆఫ్ లేబర్, సో వాట్ ఈస్ మీన్ బై పార్టోగ్రాఫ్? What's the use of partograph? So partograph and it is a graphical representation of the progress of labor. Signals are on. Hello? Yes, so partograph ante enti? Yes, partograph ante it is a graphical representation of progress of labor. Okay, from the to active stage, from the 4 centimeters of cervical dilatation నుంచి మనం ఈ పార్టోగ్రాఫ్ని మెయింటైన్ చేస్తాం. ఓకే, ఎందుకు? టు నో ద అబ్నార్మల్ డీవియేషన్ ఫ్రమ్ ద లేబర్ ఆర్ టు నో ద అబ్నార్మల్ కాంప్లికేషన్ ఆర్ టు నో ద మెటర్నల్ అండ్ ఫీటల్ స్టేటస్ డ్యూరింగ్ ద లేబర్. ఓకే, సో మనం దీంట్లో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఏమేమి అసెస్ చేస్తాము అంటే ఫీటల్ హార్ట్ రేట్, amniotic fluid and molding. ఫీటల్ స్కల్లో ఉన్నాయి కదా పెరేటల్ బోన్స్, ఫ్రాంటల్ బోన్స్, సూచర్స్ మౌల్డింగ్ స్టేటస్ అండ్ సర్వైకల్ సెంటీమీటర్స్, సర్వైక్స్ ఎంత డైలటేషన్ అవుతుంది పర్ హవర్కి, అండ్ డిసెంట్ ఎంత డిసెంట్ అవుతుంది. స్టేషన్స్ డిసెంట్ మనం ఎలా అసెస్ చేస్తాం? బై ద స్టేషన్. ఓకే, స్టేషన్ ఏ స్టేషన్లో ఉంది, 0 స్టేషనా, +1, +2, +3 స్టేషనా అనేది. నెక్స్ట్ కాంట్రాక్షన్స్, పర్ 10 మినిట్స్కి ఎన్ని కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, అండ్ ఆక్సిటోసిన్ డ్రిప్ ఎంత ఇస్తున్నాం మదర్కి. కాంట్రాక్షన్ సరిగ్గా రావట్లేదు, సర్వైకల్ డైలటేషన్ అయ్యింది అంటే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వేస్తాం. వేసి ఎన్ని యూనిట్స్ వేస్తాం, ఎంత డోస్ వేసాం. ఎస్, no, I'm explaining partograph just.
ఓకే, స్లైడ్లో లేదు. సో పార్టోగ్రాఫ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ మీకు పార్టోగ్రాఫ్ గ్రాఫ్ ఎలా ఉంటుందనేది మీకు గ్రూప్లో మీకు షేర్ చేస్తాను నేను దాన్ని. ఓకే, ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది అండ్ వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తారు అనేది నేను గ్రూప్లో మీకు పిక్చర్ సెండ్ చేస్తాను. సో కాంపోనెంట్స్ ఏంటి అనేది చెప్తున్నా. ఫీటల్ హార్ట్ రేట్, amniotic fluid and molding status, cervicals, effacement and dilatation and descent and contractions for every 10 minutes and oxytocin ఎంత డ్రిప్స్ ఇస్తున్నాం, ఆక్సిటోసిన్ ఎన్ని డ్రాప్స్ పర్ మినిట్ వెళ్తుంది అండ్ ఎంత అవర్ నుంచి ఇస్తున్నాం, ఎంత డోస్ ఇస్తున్నాం అండ్ ఇంకెనీ అదర్ డ్రగ్స్ ఏమైనా ఇస్తున్నామా or some other drugs and what's the mother pulse rate and సో మదర్ యొక్క యూరిన్లో ఏదైనా ప్రోటీన్ కంటెంట్ ఏదైనా రిలీజ్ అవుతుందా, ఎనీ షుగర్ లెవెల్స్, అవన్నీ కూడా మన పార్టోగ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో సర్వైకల్ ఎఫేస్మెంట్ అండ్ డైలటేషన్ని మనం ఎక్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. పర్ ఎవ్రీ హవర్ ఎక్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. అండ్ డిసెంట్, సర్వైకల్ స్టేషన్ ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి డిసెంట్ అవుతుంది అనేది ఓ, దట్ ఈస్ జీరో ద్వారా మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అండ్ కాంట్రాక్షన్స్ ఎన్ని అనేది, సో 10 minutesకి 2 కాంట్రాక్షన్స్ వస్తున్నాయా, 3 కాంట్రాక్షన్స్ వస్తున్నాయా, 4 కాంట్రాక్షన్స్ వస్తున్నాయా, ఎవ్రీ 10 minutesకి ఎన్ని కాంట్రాక్షన్స్ వస్తున్నాయి అనేది మనం అది కూడా పార్టోగ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి రీసెంట్గా పార్టోగ్రాఫ్ అనేది ఎస్ హలో సో రీసెంట్గా పార్టోగ్రాఫ్ అనేది మనకి WHO ఓకే WHO గైడ్ లైన్స్ ద్వారా మనకి న్యూ మాడిఫైడ్ పార్టోగ్రాఫ్ అనేది వచ్చింది. నేను మీకు అది షేర్ చేస్తాను. సో సమ్ చేంజెస్ అనేవి జరిగాయి అనమాట న్యూ మాడిఫైడ్ పార్టోగ్రాఫ్. అవి ఏంటి అనేది సో మీకు పార్టోగ్రాఫ్ పిక్చర్ షేర్ చేస్తాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొసీజర్ ఆర్ వన్ ఆఫ్ ది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అండ్ ఇంకొకటి సో ఇండక్షన్ ఆఫ్ లేబర్. సో వన్ ఆబ్స్టెటికల్ ప్రొసీజర్ అనేది ఉంది అనమాట. సో దట్ ఈస్ ఇండక్షన్ ఆఫ్ లేబర్. అంటే మనమే లేబర్ని ఇండ్యూస్ చేస్తాం ఎక్స్టర్నల్గా సమ్ డ్రగ్స్ నుంచి కానీ సమ్ ఏదైనా సబ్స్టాన్సెస్ నుంచి మనమే లేబర్ కాంట్రాక్షన్స్ అండ్ లేబర్ని స్టార్ట్ చేస్తాం అనమాట. ఎందుకు, ఎప్పుడు, సో ఏమన్నా కాంప్లికేషన్స్, సో మదర్ హైపర్ టెన్షన్లో ఉంది, ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా వస్తున్నాయి, ఫీటస్కి పల్స్ రేట్ తగ్గిపోతుంది అండ్ మదర్ సమ్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయి లైక్ హెర్బ్ సింప్లెక్స్ ఇన్ఫెక్షన్ కానీ ఇలా సమ్ మెనీ కాజెస్ ఉన్నాయన్నమాట. విల్ డిస్కస్. సో దానికోసం మనం ఇండక్షన్ ఆఫ్ లేబర్ అనేది చేస్తాం. సో ఈ ఇండక్షన్ ఆఫ్ లేబర్లో ఏం చేస్తాం, ఓకే ఈ ఇండక్షన్ ఆఫ్ లేబర్లో మనం బిషాప్ స్కోర్ అనేది అసెస్ చేస్తాం అనమాట. బిఫోర్ గోయింగ్ టు హ్యావ్ ద ఇండక్షన్ ఆఫ్ లేబర్ బిషాప్ స్కోర్ని అసెస్ చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై బిషాప్ స్కోర్? ఓకే, బిషాప్ స్కోర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు టెస్ట్ ద సర్వైకల్ ఫ్యాక్టర్స్. సర్విక్స్ అనేది మనకి ఫేవరబుల్గా ఉందా లేదా లేబర్ని ఇండ్యూస్ చేయడానికి, దానికోసం మనం బిషాప్ స్కోర్ అనేది అసెస్ చేస్తామన్నమాట. ఓకే, ఆర్టిఫిషియల్ ఇండక్షన్ ఆఫ్ లేబర్ దానికోసం మనం సర్వైకల్ కాంపోనెంట్స్ లైక్ సర్వైకల్ డైలటేషన్, సర్వైకల్ ఎఫేస్మెంట్, cervical consistency, cervical position, cervical station. These are 5 components we are going to assess in the Bishop score. Cervical dilatation, cervical effacement, cervical consistency, cervical position, cervical station. Okay, so ప్రతి ఒక్క కాంపోనెంట్ కి 0, 1, 2 ఓకే ఈ స్కోర్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క కాంపోనెంట్కి 0, 1, 2 అనేది స్కోర్ ఉంటుంది. నార్మల్ స్కోర్ రేంజ్ ఎంత అంటే 0 to 13. నార్మల్ బిషాప్ స్కోర్ యొక్క రేంజ్ ఏంటంటే 0 to 13 అండ్ ఇది ఎప్పుడు ఫేవరబుల్, సో లెస్ దెన్ 9, 0 to 13, 1, 3
ఓకే 0 to Okay, 13 ఇస్ ద రేంజ్, నార్మల్ రేంజ్. సో దీంట్లో గ్రేటర్ దాన్ 9 స్కోర్ వచ్చిందంటే ఇట్ ఈస్ ఫేవరబుల్, అంటే మనం లేబర్ని ఇండ్యూస్ చేయొచ్చు. ఇఫ్ నాట్, సో లెస్ దెన్ 9 వచ్చింది స్కోర్, సమ్ 6, 7, 5, 4 అట్లా వచ్చిందంటే సో మనం లేబర్ చేయకూడదు, అంటే సర్విక్స్ ఈజ్ నాట్ ఫేవరబుల్. సో డైలటేషన్ అవ్వలేదు, ఎఫేస్మెంట్ సరిగ్గా లేదు, అండ్ పొజిషన్ సరిగ్గా లేదు, స్టేషన్ సరిగ్గా లేదు. సో దానికోసం వీ షుడ్ నాట్ గో ఫర్ ఇండ్యూసింగ్ ద ఆర్టిఫిషియల్ ఇండక్షన్ ఆఫ్ లేబర్. ఓకే, సో ఇండక్షన్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి ఇనిషియేటింగ్ ద యుట్రైన్ కాంట్రాక్షన్స్ టు స్టార్ట్ ద లేబర్. ఆర్టిఫిషియల్గా అంటే స్పాంటేనియస్గా రావాలి కాంట్రాక్షన్స్, కానీ అలా కాకుండా మనం ఆర్టిఫిషియల్గా సమ్ డ్రగ్స్ ద్వారా కానీ అలా ఆక్సిటోసిన్ ఇన్ఫ్యూజన్ చేయడం ఇలా డ్రగ్స్ వల్ల కాంట్రాక్షన్స్ని ఇండ్యూస్ చేస్తాం. ఓకే, స్కోర్ ఎంతకంటే తక్కువ వస్తే చేయకూడదు. లెస్ దెన్ 9. ఓకే, లెస్ దెన్ 9 ఈజ్ నాట్ ఫేవరబుల్. Greater than 9 is favorable. Clear? Yes. సో ఈ ఆర్టిఫిషియల్ ఇండక్షన్ ఆఫ్ లేబర్లో మనకి మెడికల్ మెథడ్స్ అండ్ సర్జికల్ మెథడ్స్ 2 మెథడ్స్ ఉన్నాయి. మెడికల్ మెథడ్స్, సర్జికల్ మెథడ్స్. మెడికల్ మెథడ్స్ ఎలా చేస్తాం? సో బై ద ఆక్సిటోసిన్ ఇన్ఫ్యూజన్, ఆక్సిటోసిన్ డ్రగ్ని ఇన్ఫ్యూజ్ చేసి కాంట్రాక్షన్స్ని స్టార్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మీసోప్రోస్టాల్ ఆర్ డైనోప్రోస్టాన్, ఇవన్నీ టాబ్లెట్స్ కదా. మీసోప్రోస్టాల్, డైనోప్రోస్టాన్, మెఫిప్రిస్టాన్, ఇవి మెడికల్ మెథడ్స్, అంటే మెడికల్ డ్రగ్స్. విత్ ది హెల్ప్ ఆఫ్ ద డ్రగ్స్ వీఆర్ గోయింగ్ టు ఇండ్యూస్ ద కాంట్రాక్షన్స్, ఆర్టిఫిషియల్గా కాంట్రాక్షన్స్. ఓకే, ఆక్సిటోసిన్ లేదా మీసోప్రోస్టాల్ 25 mg డోస్, 25 mg డోస్. అండ్ డైనోప్రోస్టోన్, దీస్ ఆర్ డ్రగ్స్. ఓకే, డైనోప్రోస్టోన్ డ్రగ్ dose is 0.5 mg. And mifepristone drug dose is 200 mg. మ్యామ్ డ్రగ్స్ వినిపించట్లేదు మ్యామ్, వాయిస్ కట్ అవుతుంది. Yes, so drugs, what are the medical methods for induction of labor అంటే మెడికల్ మెథడ్స్ అంటే డ్రగ్స్. ఆ డ్రగ్స్ ఏంటి? ఆక్సిటోసిన్, మీసోప్రోస్టాల్, డైనోప్రోస్టోన్, మెఫిప్రిస్టోన్, ఇవి డ్రగ్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ డ్రగ్స్ మనం యుట్రైన్ కాంట్రాక్షన్స్ని స్టార్ట్ చేస్తాం. సో మీసోప్రోస్టాల్ యొక్క డోస్ ఏంటి అంటే 25 mg. డైనోప్రోస్టోన్ యొక్క డోస్ ఎంత అంటే 0.5 mg. అండ్ మెఫిప్రిస్టోన్ యొక్క డోస్ ఎంత అంటే 200 mg. ఓకే, ఇది డోస్. కానీ మన ఎస్, సో ఇది నార్మల్గా మనం యూజ్ చేసే డ్రగ్స్, బట్ కామన్గా మనం ఆక్సిటోసినే ఇస్తాం. ఓకే, కామన్గా మనం ఏది ఇస్తాం? ఆక్సిటోసినే ఇస్తాం అనమాట. సో మనం ఈ డోస్ని, ఎస్ అదే చెప్తున్నా. సో ఈ డోస్ని కూడా మనం ఎలా ఇస్తామంటే కాంట్రాక్షన్స్ యొక్క ఇంటెన్సిటీని బేస్ చేసుకొని. ఇఫ్ మనం ఆక్సిటోసిన్ ఇప్పుడు మనం 10 యూనిట్స్ ఇచ్చాం, 10 యూనిట్స్ ఆక్సిటోసిన్ ఇచ్చాం. సో కాంట్రాక్షన్స్ జస్ట్ మనకి 2 కాంట్రాక్షన్సే వచ్చాయి 10 minutesలో. అంటే ఏం చేస్తాం? మళ్ళీ డోస్ ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, బేస్డ్ ఆన్ ద కాంట్రాక్షన్స్ ఇంటెన్సిటీ, కాంట్రాక్షన్స్ ఫ్రీక్వెన్స్, కాంట్రాక్షన్స్ డ్యూరేషన్ టైంని బట్టి డోసేజ్ అనేది మనం అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం. అప్రోప్రియేట్ డోసేజ్, ఇంతే డోసేజ్ ఉండాలని మనం అప్రోప్రియేట్గా పెట్టుకునేకి లేదు. ఇజింట్ ఇట్ నాట్. సో కాంట్రాక్షన్స్ లెవెల్ని బట్టి మనం డోసేజ్ అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. సో నార్మల్గా మనం ఆక్సిటోసిన్కి 5 to 10 యూనిట్స్ అనేది ఇస్తాం స్టార్టింగ్లో. ఓకే, ఇవన్నీ నేను చెప్పినవన్నీ నార్మల్గా మనం ఇవ్వాల్సింది. అండ్ బేస్డ్ ఆన్ ద కండిషన్ డోసేజ్ అనేది అప్రోప్రియేట్ అటు ఇటు అవుతుంటుంది అనమాట. ఇది మెడికల్ మెథడ్స్ ఆఫ్ ఇండక్షన్ ఆఫ్ లేబర్. ఆక్సిటోసిన్, మీసోప్రోస్టాల్, మెఫిప్రిస్టోన్ అండ్ ఇది చెప్పారు డైనోప్రోస్టోన్. ఓకే, డైనోప్రోస్టోన్ ఇది మెడికల్ మెథడ్ ఆఫ్ ఇండక్షన్. నెక్స్ట్ మెకానికల్ మెథడ్ ఆఫ్ ఇండక్షన్. మెకానికల్గా అంటే
సమ్ ఫిజికల్గా సమ్ ఏదైనా ఇండ్యూస్, సమ్ ఏదైనా డివైస్, సమ్ ఏదైనా సబ్స్టెన్స్, సమ్ ఏదైనా థింగ్. ఓకే, ఏంటిది అంటే దీంట్లో ఫోలీస్ ఇండక్షన్, ఫోలీస్ క్యాథెటర్ని వజైనా నుంచి సర్విక్స్ లోపలికి పెట్టి మనం లేబర్ కాంట్రాక్షన్ యుట్రస్ని స్టిమ్యులేట్ చేయిస్తాం అనమాట. దట్ ఈస్ అ మెకానికల్ మెథడ్. అండ్ ఇంకోటి లామినేరియా టెంట్. లామినేరియా టెంట్ ఇది కూడా ఒక స్మాల్ వైర్ లైక్ స్ట్రక్చర్. దీన్ని కూడా మనం వజైనా ద్వారా సర్విక్స్ ద్వారా లోపల యూట్రస్ వరకు పెట్టి మనం స్టిమ్యులేట్ చేస్తాం. యూట్రస్ స్టిమ్యులేషన్, కాంట్రాక్షన్ స్టిమ్యులేషన్ చేస్తాం. ఇది మెకానికల్ మెథడ్. ఏంటి అంటే ఫోలీస్ ఇండక్షన్, లామినేరియా టెంట్, ఇవి 2 మెకానికల్ మెథడ్స్. నెక్స్ట్ సర్జికల్ మెథడ్స్ ఏంటి? సర్జికల్ మెథడ్స్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, దట్ ఈస్ ARM. నెక్స్ట్ లో రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, దట్ ఈస్ LRM. నెక్స్ట్ మెంబ్రెయిన్ స్వీపింగ్, SWEEPING, మెంబ్రెయిన్ స్వీపింగ్. ఇది సర్జికల్ మెథడ్స్. అంటే మనం ఆర్టిఫిషియల్గా, సో మనం విత్ ది హెల్ప్ ఆఫ్ ఫింగర్స్ ఆర్ విత్ ది హెల్ప్ ఆఫ్ సంథింగ్ మెంబ్రెయిన్స్ని రప్చర్ చేస్తాం మనమే. సో మెంబ్రెయిన్స్ రప్చర్ అయింది అంటే ఆటోమేటిక్గా కాంట్రాక్షన్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా బేబీ లో రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, LRM. లో LOW, లో రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్. అండ్ మెంబ్రెయిన్ స్వీపింగ్. ఇవి 3 సర్జికల్ మెథడ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇండక్షన్ ఆఫ్ లేబర్. ఓకే, క్లియర్? సో ఆల్మోస్ట్ అబ్నార్మల్ లేబర్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 50% అయిపోయింది. సో ఇంకొన్ని అబ్నార్మల్ లేబర్స్ ఉన్నాయి, టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో అంటిల్ నౌ స్టేజెస్ ఆఫ్ లేబర్ అండ్ లేబర్లో ఏమేమి జరుగుతుంది, ఎవ్రీ స్టేజ్లో ఏమేమి జరుగుతుంది, ఎపిజియోటమీ అంటే ఏంటి, అసిస్టెడ్ డెలివరీస్, టైప్స్ ఆఫ్ అసిస్టెడ్ డెలివరీస్, సి సెక్షన్ డెలివరీ. సో వాట్ ఈస్ మీన్ బై సి సెక్షన్ డెలివరీ, అండ్ సో ఇండక్షన్ ఆఫ్ లేబర్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇండక్షన్ ఆఫ్ లేబర్. సో ఇవి ఈరోజు డిస్కస్ చేసాం. సో వీటిలో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏదైనా అర్థం అవ్వలేదా? ఎస్, ఎస్. సో టుమారో ఇంకొన్ని అబ్నార్మల్ కండిషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పిపేరియం, పోస్ట్ నైటల్ పీరియడ్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది, అండ్ సమ్ అబ్నార్మల్ కండిషన్స్ చూద్దాం. ఓకే, ఓకే, క్లియర్? ఎస్. సో షెల్ వి క్లోజ్ అవర్ క్లాస్ అండ్ టుమారో కంటిన్యూ చేద్దాం. ఏమైనా అండ్ వన్ థింగ్, పార్టోగ్రాఫ్ మాత్రమే నేను పిక్చర్ మీకు పెట్టాలి. ఐ విల్ షేర్ ఇన్ గ్రూప్. పీపీటీ షేర్ చేశారు కదా గ్రూప్లో.